Hi all, great evening one and all. Welcome to the fantabulous session on diabetes awareness webinar. Okay, coming to myself, I am Kavya, functional nutritionist from the Wellsense community. Wellsense తో నా జర్నీ ఎలా స్టార్ట్ అయ్యింది అండ్ ఈ రోజు సెషన్ గురించి సమ్ బ్రీఫ్ డీటెయిల్స్ అనేవి చెప్తాను అనమాట. వన్ ఆఫ్ మై కాంటాక్ట్ ఇలా మీరు ఎలా అయితే అప్రోచ్ అయ్యారో అలానే స్టేటస్ పెట్టినప్పుడు చూసి అప్రోచ్ అయ్యాను. సో దట్ ఆ తర్వాత ఇమీడియట్ గా మా ఇంట్లో మా సిస్టర్ కి డయాబెటీస్ కన్సర్న్ వచ్చాక తను ఎలాంటి మెడిసిన్ యూజ్ చేయకుండా కంప్లీట్ గా డైట్ తో డయాబెటీస్ ని రివర్సల్ చేసుకుని హెల్త్ ని మేనేజ్ చేసుకోవడం అనేది జరిగింది. సో తనని చూసి ఆఫ్టర్ దట్ నేను ఇన్స్పైర్ అయ్యి డైట్ స్టార్ట్ చేశాను. అప్పటికే నాకున్న పోస్ట్ పార్టం బెల్లి అనేది తగ్గించుకొని సక్సెస్ఫుల్ గా ఒక ట్రాన్స్ఫర్మేషన్ అనేది తీసుకున్నాను. ఐ విల్ షో యూ మై ట్రాన్స్ఫర్మేషన్ పిక్. కనిపిస్తుందా? షల్ ఐ గెట్ ఎనీ థమ్స్ అప్? యా, స్క్రీన్ విజిబుల్ అవుతుందా? ఎస్ ఎస్ ఓకే, థ్యాంక్ యూ. ఇలా అన్నమాట. మీరు ప్రీవియస్ గా చూసుంటే నాకు ఎంత బెల్లీ ఫ్యాట్ ఉండింది అంటే బికాస్ ఆఫ్ పోస్ట్ పార్టం బెల్లీ. అందరూ చెప్తా ఉంటారు కదా, వన్స్ సి సెక్షన్ జరిగాక ఆ బెల్లీ ఫ్యాట్ అంతే ఉంటుంది, అది బికాస్ ఆఫ్ బేబీ లైఫ్ అంతా కూడా మనం దాన్ని అంతే క్యారీ చేయాలి అని. బట్ ఐ ప్రూవ్డ్ ఇట్ రాంగ్ అనమాట. అందరి మాటలు నమ్మేస్తాం, బట్ హెల్త్ ఎక్స్పర్ట్స్ మాట ఎప్పుడైతే నమ్మి డైట్ స్టార్ట్ చేశానో నేను నా ఫస్ట్ మంత్ లోనే 3 to 4 inches వేస్ట్ అనేది రెడ్యూస్ అవటం గమనించాను. సో దట్ నాకు అప్పుడు ఒక బిలీఫ్ వచ్చింది, ఎస్ ఇది వర్క్ అవుతుంది, దేర్ ఇస్ సంథింగ్ మనం తెలుసుకోవాల్సింది ఉంది అని చెప్పేసి అలా వెల్సన్స్ తో నా జర్నీ అనేది స్టార్ట్ అయింది. అలానే అసలు చాలా మందికి ఇక్కడ వెల్సన్స్ అంటే ఏంటో తెలియదు కదా. ఇండియాలో ఉన్న ఫైనెస్ట్ న్యూట్రిషనిస్టులు లైక్ మెడికల్ న్యూట్రిషనిస్టులు కానివ్వండి, హెయిర్ ఎక్స్పర్ట్స్ కానీ, స్కిన్ ఎక్స్పర్ట్స్, కిడ్స్ న్యూట్రిషన్, ఇలా అందరం కలిసి ఒక కమ్యూనిటీ లాగా ఫామ్ అయ్యి ప్రెసెంట్ ఎరాలో ఏమేమి హెల్త్ ఇష్యూస్ ఎక్కువ పీపుల్ ఫేస్ చేస్తున్నారో వాటికి సంబంధించిన సొల్యూషన్స్ ని అందిస్తూ వాళ్ళందరికీ కూడా సక్సెస్ఫుల్ గా మేము హెల్త్ సర్వీస్ ని ఇస్తూ ముందుకు వెళ్తూ ఉన్నాం అనమాట. ఆల్రెడీ ఎన్నో లాక్స్ ఆఫ్ పీపుల్ కి హెల్ప్ చేశాము. అట్లానే ఇంకా మరెంతో మందికి సహాయం చేయడానికి కూడా మేము సంతోషంగా ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నాము. 1 million పీపుల్ కి హెల్ప్ చేయాలి అనే ఒక మిషన్ తో విజన్ తో ముందుకు వెళ్తున్నాము. అలానే ఈ రోజు సెషన్ కి వచ్చేసినట్లయితే ఫస్ట్ 30 minutes వరకు కూడా సైన్స్ పార్ట్ అనమాట. డయాబెటీస్ కు ఉండే రూట్ కాజెస్ ఏంటి, డయాబెటీస్ లో ఎన్ని రకాలు ఉన్నాయి, ఇవన్నీ చెప్తాం. ఎందుకు మెయిన్ చెప్పాల్సి వస్తుంది అంటే ఒక డయాబెటీస్ కన్సర్న్ తో హాస్పిటలైజ్ అయినప్పుడు, హాస్పిటల్ కి వెళ్ళినప్పుడు అది ఏ టైపు, ఎందుకు వాడుతున్నాము మెడిసిన్, ఎన్ని రోజులు వాడాలి, అది అసలు రివర్సిబుల్ కాదా, ఇలాంటి ఎలాంటి డేటాని కూడా డాక్టర్స్ పేషెంట్స్ కి ఇవ్వట్లేదు. లైఫ్ టైం వాళ్ళు కంపల్సరీ మెడిసిన్ వాడాల్సిందే అనే ఒక అపోహలోనే బ్రతికేస్తూ అదొక డిసీజ్ లాగా చూస్తున్నారు. నిజానికి డయాబెటీస్ అనేది ఒక డిసీజ్ కాదు, ఇది ఒక డిజార్డర్ అన్నమాట. అది ఎందుకు వస్తుంది, దాన్ని ఎలా మేనేజ్ చేసుకోవాలి, ఈ ఎంటైర్ ఇన్ఫర్మేషన్ డీటెయిల్స్ మొత్తం కూడా ఈ రోజు సెషన్ లో చూస్తాం. ఆ సెషన్ డీటెయిల్స్ ఐ మీన్ సైన్స్ పార్ట్ అయ్యాక సమ్ టెస్టిమోనియల్స్ అనేవి మనం లైవ్ లో చూస్తాం. అంటే ఆల్రెడీ మన దగ్గర ఎవరైతే డైట్ చేసి ఒక సక్సెస్ఫుల్ హెల్దీ లైఫ్ స్టైల్ ని లీడ్ చేస్తున్నారో వాళ్ళని లైవ్ లో ప్యానలిస్ట్ లాగా ఇన్వైట్ చేస్తాము. వాళ్ళ ఎక్స్పీరియన్స్ ని మీతో షేర్ చేసుకుంటారు. ఆ తర్వాత వన్ మోర్ ఇంట్రెస్టింగ్ అండ్ మోస్ట్ ప్రీషియస్ పార్ట్, డాక్టర్ అర్చన గుప్తా గారు, మెడికల్ న్యూట్రిషనిస్ట్ ఫ్రమ్ ద వెల్సన్స్ కమ్యూనిటీ. న్యూట్రిషనిస్టులు ఎక్కడైనా ఉంటారు, బట్ మెడికల్ న్యూట్రిషనిస్టులు అనే వాళ్ళు చాలా రేర్ ఉంటారు అనమాట. బోత్ మెడికల్ అండ్ న్యూట్రిషన్ రెండిట్లోనూ కమాండ్ ఉండి థౌజండ్స్ ఆఫ్ పీపుల్ కి హెల్ప్ చేసి ఇంకా ఎంతో మందికి సహాయం చేయడానికి ఒక కరేజియస్ ఉమెన్ గా ముందుకు వెళ్తున్నారు మేడం. అలా మేడం అడిగి మీరు ఏ డౌట్స్ అయినా అడగాలి, లైక్ మీ హెల్త్ కన్సర్న్ కానీ, డయాబెటీస్ గురించి మీకు లేదా మీ ఫ్యామిలీలో ఎవరికి ఉన్నా కానీ మేడం మీకు వాటన్నిటికీ కూడా పేషెంట్స్ తో ఆన్సర్ చేస్తారు. సో దట్ ఆ సెషన్ కి వెళ్ళడానికి జస్ట్ కొంచెం ఒక 30 నిమిషాలు ఓపికగా మైండ్ పెట్టి వినండి. మీ అందరికి సింపుల్ గా అర్థమయ్యేంత వీలైనంత సింపుల్ గా చెప్తాను, ఐ మీన్ లేమన్ లాంగ్వేజ్ లో. సో లేట్ చేయకుండా సెషన్ లోకి వెళ్దాం. వెళ్లే ముందు నాకు మా సిస్టర్ కి ఇలాంటి ఒక హెల్దీ ట్రాన్స్ఫర్మేషన్ ని, హెల్దీ లైఫ్ స్టైల్ ని ఇచ్చిన వెల్సన్స్ కమ్యూనిటీకి మై హార్ట్ఫుల్ థ్యాంక్ యూ సో మచ్. ఓకే, డయాబెటీస్ ఓకే, ఇది కేవలం ఇండియా మాత్రమే కాదు, ప్రపంచం మొత్తం కూడా ఫేస్ చేస్తున్న వన్ ఆఫ్ ద మేజర్ హెల్త్ కన్సర్న్ డయాబెటీస్ అనేది.
దానికి మెయిన్ ఏంటి, ఏమేం రీజన్స్ అవుతున్నాయి అవన్నీ కూడా చూద్దాము. లైక్ మనం డే అనేది స్టార్ట్ చేశాక ప్రతి ఒక్కరికి కూడా ఇంట్రెస్ట్ ఇష్టమైన పార్ట్ ఏది అని అంటే ఫుడ్ అన్నమాట. మీలో ఎంతమంది ఫుడీస్ ఉన్నారు? చాట్ ఎనేబుల్ అయ్యి ఉంటే మీరు చాట్ లో చెప్పొచ్చు. ఫుడ్ ని ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉంటారు? ఈ రోజు ఏం తిందాం, ఫేవరెట్ రెసిపీస్ ఏం చేసుకుందాం, జంక్ ఫుడ్ కానివ్వండి, తెలుసుకుని మరీ వెళ్ళి తింటూ ఉంటాం కదా, ఎక్కడ ఏ ఫుడ్ బాగుంటుంది అని. ఓకే, చూడండి అలాగా అయితే ఫుడ్ తింటూ ఉంటాం కదా. ఎప్పుడైతే మనం ఫుడ్ తీసుకుంటామో బాడీ దాన్ని డైజెస్ట్ చేసుకోవడానికి ఇంటెస్టైన్స్ లోకి వెళ్ళి కంప్లీట్ గా బ్రేక్ డౌన్ చేశాక ఆ ఫుడ్ అంతా కూడా ఎస్పెషల్లీ కార్బోహైడ్రేట్స్ తిన్నప్పుడు ఆ కార్బోహైడ్రేట్స్ బ్రేక్ డౌన్ అయ్యాక ఏమవుతుందంటే గ్లూకోజ్ గా కన్వర్ట్ చేయబడుతుంది. ఆ గ్లూకోజ్ అనేది బ్లడ్ స్ట్రీమ్ లో నుంచి బాడీకి ఎలా వెళ్తుంది అంటే అక్కడే మనకి ఇన్సులిన్ అనేది అవసరం అవుతుంది. ఈ ఇన్సులిన్ వచ్చేసి ఏం చేస్తుంది అంటే బ్లడ్ లో ఉన్న గ్లూకోజ్ ని సెల్స్ కి ఎనర్జీగా అందిస్తుంది. లైక్ మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే బ్లూ కలర్ ది బాడీలో సెల్స్ అనుకోండి. సెల్స్ ఎక్కడ ఉంటాయి అంటే ఎంటైర్ బాడీ బిల్డప్ ఆఫ్ సెల్స్. ఈచ్ సెల్ రన్ అవ్వాలి, అది హెల్దీగా దాని వర్క్ ని చేసుకోవాలి, బాడీకి ఎనర్జీ కావాలి అంటే బాడీలో ఉన్న ప్రతి సెల్ కి కూడా మనం ఎనర్జీ ఇవ్వాలి. కానీ అక్కడ ఏమవుతుందంటే మనం తెలిసి తెలియకుండా ప్రతిరోజు ఎక్సెస్ కార్బోహైడ్రేట్స్ తీసుకుంటున్నాం. బ్రేక్ఫాస్ట్ కానివ్వండి, లంచ్ కానివ్వండి, ఇన్ బిట్వీన్ బ్రేక్ఫాస్ట్, లంచ్ అండ్ డిన్నర్ మళ్ళీ టీ, కాఫీ అని, స్నాక్స్ అని, ఫ్రూట్స్ అని, ఇలా మల్టిపుల్ టైమ్స్ కూడా బాడీకి ప్రతిసారి కార్బోహైడ్రేట్స్ ఇస్తున్నాం. కానీ ఏమవుతున్నాయి, అవన్నీ బ్రేక్ డౌన్ అయ్యాక ఆ గ్లూకోజ్ ని ఒకసారి సెల్ తీసుకుంటుంది. ఆ గ్లూకోజ్ ని సెల్ కి ఇవ్వడానికి ఇన్సులిన్ అనేది వర్క్ అవుతుంది. లైక్ ఇక్కడ చూసినట్లయితే సెల్ లో ఒక రిసెప్టర్ ఉంటది. లైక్ ఒక హోల్ ఉందనుకోండి, ఆ హోల్ ని ఇక్కడ గ్లూకోజ్ తో ఫిల్ చేశాక అది క్లోజ్ అయిపోతుంది. సో దట్ ఆ సెల్ అనేది కంప్లీట్ గా క్లోజ్ అయిపోతుంది. అప్పుడు ఆ సెల్ కి మనం ఎనర్జీ ఇచ్చినట్లు అనమాట. అంటే ఇన్సులిన్ అనేది ఇక్కడ ఒక లాక్ సిస్టమ్ లాగా ఉపయోగపడుతుంది ఈ గ్లూకోజ్ ని సెల్ కి ఇచ్చి ఆ ఎనర్జీని ఇచ్చి బాడీని రన్ చేయడానికి. కానీ ఇలా మల్టిపుల్ టైమ్స్ గ్లూకోజ్ ఇచ్చినప్పుడు ఏమవుతుంది అంటే సెల్స్ అనేవి అన్ని ఫిల్ అయిపోయి ఉన్నాయి, ఇంకా ఏం చేసుకుంటాయి అవి, మాకొద్దు ఇంకా చాలు అని చెప్తాయి. అప్పుడు దాన్ని ఏం చేయాలి, మళ్ళీ అగైన్ ఇన్సులిన్ ఆ ఎనర్జీ మొత్తాన్ని కూడా ఆ గ్లూకోజ్ మొత్తాన్ని కూడా ఫ్యాట్ గా కన్వర్ట్ చేసి బాడీలో స్టోర్ చేస్తూ ఉంటుంది. అంటే ఇక్కడ ఇన్సులిన్ చేసే మెయిన్ టూ ఫంక్షన్స్ ఏంటి అంటే బాడీలో ఉన్న ఈచ్ సెల్ కి కూడా గ్లూకోజ్ ఇవ్వడం అండ్ ఎక్సెస్ అయిపోయిన గ్లూకోజ్ ని ఫ్యాట్ గా కన్వర్ట్ చేసి స్టోర్ చేయడం. ఈ ఒక్క కీ పాయింట్ ని మనం అర్థం చేసుకున్నాము అని అంటే ప్రతిరోజు మనం ఎంత ఎనర్జీ తీసుకోవాలి, ఆ ఎనర్జీని కూడా కార్బ్స్ నుంచి ఎందుకు ఎంత లిమిట్ లో తీసుకోవాలి అనేది మైండ్ ఫుల్ ఈటింగ్ అనేది చేస్తాం అనమాట. సో ఈ సెకండ్ ఫంక్షనాలిటీ వల్ల ఫ్యాట్ స్టోరేజ్ అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది బాడీలో ఇన్సులిన్ చేసే పనిలో. అయితే ఇది డయాబెటీస్ కి ఎట్లా ఇంటర్లింక్ అవుతుంది, ఇక్కడే మెటబాలిక్ సిండ్రోమ్స్ అనేవి ఏంటి అనేవి చూస్తాం అనమాట. ఓకే, ఈ రెండు మెయిన్ ఫంక్షనాలిటీస్. అయితే ఇందులో కూడా టైప్ 1, టైప్ 2 డయాబెటీస్ అనేవి ఉంటాయి. ఫస్ట్ టైప్ ఏంటి అని అంటే బై బర్తే కొంతమంది ప్యాంక్రియాస్ లేకుండా లేదంటే చిన్న వయసులోనే హై టెంపరేచర్ ఫీవర్స్ వచ్చినప్పుడు ప్యాంక్రియాస్ దెబ్బతినడం వల్ల కానీ ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ ఇలాంటి వాటి వల్ల ప్యాంక్రియాస్ సరిపడా ఇన్సులిన్ ని ప్రొడ్యూస్ చేయలేదు. బీటా సెల్స్ అనేవి చనిపోతూ ఉండటం కానీ ఇనఫ్ బీటా సెల్స్ లేకపోవడం వల్ల కానీ అక్కడ వాళ్ళకి ఇన్సులిన్ ప్రొడక్షన్ అనేది సరిపోదు. బాడీకి ఈ ఫంక్షనాలిటీ మొత్తం కూడా చేయడానికి ఇన్సులిన్ సరిపోదు. కాబట్టి వాళ్ళు ఎక్స్టర్నల్ గా బయట నుంచి ఇన్సులిన్ ని తీసుకోవాల్సి ఉంటుంది. దట్ మేబీ ఇన్సులిన్ షాట్స్ నుంచి కానీ, ఇప్పుడు అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ లో ఇన్సులిన్ పంప్స్ అని చాలా రకాలు వచ్చేసాయి, ఇన్సులిన్ గన్స్ అని. అట్లా వాళ్ళకున్న అవైలబిలిటీని బట్టి ఇన్సులిన్ షాట్స్ అనేవి తీసుకుంటారు. కంప్లీట్ గా వాళ్ళకి ఇక ఇన్సులిన్ అనేది బయట నుంచి తీసుకుంటేనే అక్కడ జరగాల్సిన ఫంక్షనాలిటీస్ అనేవి జరుగుతూ ఉంటాయి. కానీ సెకండ్ టైప్ ఏంటంటే వీళ్ళకి ఇన్సులిన్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది బాడీలో, ప్యాంక్రియాస్ హెల్దీగానే ఉంటుంది, అయినా కూడా మనం తెలిసి తెలియక తీసుకుంటున్న ఎక్సెస్ కార్బోహైడ్రేట్స్ వల్ల ఆహారపు అలవాట్లు అంటే మాకు ఎలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ లేవండి, కానీ వెయిట్ పుట్టాన్ అవుతున్నాము, ఆల్కహాల్ తీసుకోము, స్వీట్స్ తినము, అయినా కూడా ఎందుకు వెయిట్ పుట్టాన్ అవుతున్నాము, అయినా కూడా డయాబెటిక్ ఎందుకు వచ్చేస్తున్నాము అనేది చూసుకున్నట్లయితే వీళ్ళందరూ కూడా టైప్ 2 డయాబెటీస్ కి వచ్చేస్తారు. అక్కడ వాళ్ళకి ప్యాంక్రియాస్ ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేస్తున్నప్పటికీ కూడా అది కావలసినంత సరిపోదన్నమాట. ఇంకా ఇంకా ఇస్తూనే ఉన్నాం సెల్స్ కి గ్లూకోజ్, ఇంకా ఇంకా ఇస్తూనే ఉన్నాం, ఇంకా కార్బోహైడ్రేట్స్ తింటూనే ఉన్నాం. దాన్ని ఏం చేయాలి,
ఆ ఎంటైర్ గ్లూకోజ్ ని బ్లడ్ స్ట్రీమ్ లో అలా వదిలేయలేదు కదా. అలా ఉండిపోతే ఏమవుతుంది అని అంటే ఆ తర్వాత వచ్చే స్లైడ్స్ లో దాని గురించి మాట్లాడుతూ ఉంటాం. ఇట్స్ లైక్ ఎంటైర్ బాడీలో ఉన్న బ్లడ్ స్ట్రీమ్ లో మహా అయితే ఒక స్పూన్ ఆఫ్ షుగర్ మాత్రమే ఉండాలి. కానీ మనకు తెలిసి తెలియకుండా తీసుకునే ఎక్సెస్ షుగర్స్ వల్ల కానీ, కార్బోహైడ్రేట్స్ వల్ల కానీ, అది టన్నుల కొద్దీ వెళ్తుంది. అది ఫ్యాట్ గా స్టోర్ అవుతుంది. ఈ ప్రాసెస్ లో సరిపోక ఇన్సులిన్ ని టాబ్లెట్స్ రూపంలో తీసుకుంటున్నాం. ఇక్కడి నుంచే అన్నమాట డయాబెటిస్ అయిపోయాము అని చెప్పేసి కంగారు పడిపోయి, బాధపడిపోయి హాస్పిటల్స్ కి వెళ్ళి ఇన్సులిన్ టాబ్లెట్స్ తీసుకోవడం, మెట్ఫార్మిన్ కానీ ఇవన్నీ. అవి కూడా నెక్స్ట్ స్లైడ్ లో వస్తాయి. ఏమేమి మెడిసిన్స్ అనేవి వాడతారు, వాటి వల్ల వచ్చే కాంప్లికేషన్స్ ఏంటి, అంతవరకు ఆ ప్రాబ్లం క్లోజ్ అవుతుందా లేదా, దాని వల్ల ఇంకేమన్నా ప్రాబ్లం ఉంటుందా అనేది కూడా చెప్పుకుంటాం అనమాట. వాళ్ళు టైప్ 2కి వస్తారు. అయినా కూడా సమ్ ఇన్సులిన్ అనేది తీసుకుంటున్నాం టాబ్లెట్స్ ఫార్మేషన్ లో. అయినా కూడా మళ్ళీ కార్బోహైడ్రేట్స్ తింటున్నాం. ఓకే, షుగర్ లెవెల్స్ అనేవి కంట్రోల్ గానే ఉంటున్నాయి, టాబ్లెట్స్ వేసుకుంటున్నాం కదా అని చెప్పి మళ్ళీ ఇష్టం వచ్చినట్టు షుగర్స్ అనేవి ఎక్కువ ఇస్తూ ఉంటారు. అప్పుడు మళ్ళీ ఏమవుతుంది, ఆ ఇన్సులిన్ కూడా సరిపోక వీళ్ళు కూడా మళ్ళీ అగైన్ డోసేజ్ పెంచుకుంటూ ఇన్సులిన్ షార్ట్స్ లోకి వెళ్ళిపోతూ ఉంటారు. వీళ్ళు 1.5 అంటే ఇట్స్ లైక్ బ్రిడ్జ్ అన్నమాట. ఈ స్టేజ్ నుంచి వీళ్ళు కూడా టైప్ 1 కన్వర్ట్ అయిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మేము టాబ్లెట్స్ వేసుకుంటున్నాం కదా, వీఆర్ ఆన్ సేఫ్ హ్యాండ్స్ అని ఎప్పుడు అనుకోకండి. అది ఎలానూ సేఫ్ కాదు. ఓకేనా. ఆ తర్వాత ఈ ఎక్సెస్ గ్లూకోజ్ అంతా ఏమవుతుంది, దీన్నే హైపర్ గ్లైసిమియా అంటాం. అంటే బ్లడ్ లో ఎక్కువ గ్లూకోజ్ ఉండటం. ఇది ఉండటాన్ని ఏమవుతుంది, దీని వల్ల వచ్చే కాన్సిక్వెన్సెస్ ఏంటి అంటే మెటబాలిక్ సిండ్రోమ్ అని ఉంది కదా, ఈ స్లైడ్ లో మీరు చూసుకున్నట్లయితే మెటబాలిక్ సిండ్రోమ్ అంటే ఏంటి అని అంటే ఇక్కడ చూపించిన డిజార్డర్స్ లో 3 అంతకంటే ఎక్కువగానే మీరు ఫేస్ చేస్తూ ఉన్నారు అని అంటే మీరు మెటబాలిక్ సిండ్రోమ్ డిజార్డర్ తో బాధపడుతున్నట్లే అనమాట. దానికి వచ్చేటువంటి రీజన్స్ ఏంటి, ఈ మెటబాలిక్ సిండ్రోమ్ కి డయాబెటీస్ కి ఉన్నటువంటి కనెక్షన్ ఏంటి, ఎలా దీన్ని ఇది ఇనిషియేట్ చేస్తుంది అనేది మాట్లాడుతున్నాం. ఇట్స్ లైక్ మెటబాలిక్ సిండ్రోమ్ ని యాక్టివేట్ చేసేటువంటి మేజర్ థింగ్స్ ఏంటి అంటే హై బ్లడ్ షుగర్ కానీ, హై ట్రైగ్లిజరైడ్స్ ఉన్నా కానీ, లో హెచ్డిఎల్స్ అన్నమాట. అంటే గుడ్ కొలెస్ట్రాల్ తక్కువగా ఉన్నా కానీ, బ్లడ్ ప్రెషర్ అనేది ఎక్కువగా ఉన్నా కానీ, సెంట్రల్ ఒబెసిటీ అంటాం. అంటే బెల్లీ ఫ్యాట్ అంటాం కదా, జస్ట్ అది ఏదో కొంచెం చిన్న ప్రాబ్లం అయితే కాదండి. బెల్లీ ఫ్యాట్ అనేది లేటర్ స్టేజెస్ లో కొన్ని సంవత్సరాల తర్వాత డయాబెటీస్ కి లీడ్ చేస్తుంది. సో దాన్ని సెంట్రల్ ఒబేసిటీ అంటాం. అంటే బాడీ మిడిల్ పార్ట్ లో ఎక్కువ ఫ్యాట్ అనేది అక్యుములేషన్ అయిపోయి విజరల్ ఫ్యాట్ గా లోపల ఆర్గాన్స్ మీద బర్డెన్ అయిపోయి తర్వాత ఇలా చేస్తుంది. అయితే ఇందులో ఉన్నటువంటి ఈచ్ కన్సర్న్ కి డయాబెటీస్ ఎలాగా కారణం అవుతుంది అనేది తీసుకుంటే, హార్ట్ డిసీజ్. ఓకే, హార్ట్ డిసీజ్ ఎందుకు రావడానికి అవకాశం ఉంటుంది ఎక్కువ షుగర్ లెవెల్స్ ఉండటం వల్ల అని అంటే, షుగర్ ఎప్పుడైతే బాడీలో ఎక్కువ ఉంటుందో అప్పుడు బ్లడ్ వెసల్స్ యొక్క లైనింగ్ అనేది దెబ్బతినడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. దీన్నే ఎండోథీలియం లేయర్ అంటాం కదా, బ్లడ్ వెసల్ పైన ఉండేటువంటి లేయర్ అన్నమాట. దీన్నే అది ఎప్పుడైతే దెబ్బతింటుందో బాడీలో ఇన్ఫ్లమేషన్ రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే బాడీలో ఇన్ఫ్లమేషన్ ఉంటుందో హెచ్ఎస్సిఆర్పి కానీ, హై సిఆర్పి లెవెల్స్ అనేసి వింటూ ఉంటాం మనం. బ్లడ్ రిపోర్ట్స్ అనేవి చెక్ చేసుకున్నప్పుడు, హాస్పిటలైజ్ అయినప్పుడు కానీ ఎక్కువగా ఈ ఇన్ఫ్లమేషన్ ఫ్యాక్టర్ అనేది ఎక్కువగా నోటీస్ చేస్తూ ఉంటాం. అది ఏంటంటే కార్డియాక్ రిస్క్ మెజర్ అనేసి చెప్పుకుంటూ ఉంటాం. ఎక్కువ హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ రావడానికి ఇది ఒక మెయిన్ కన్సర్న్ అన్నమాట. అలానే ఆర్టరీస్ అనేవి నారో అయిపోతూ ఉంటాయి. అంటే హార్ట్ కి బ్లడ్ వెసల్స్, బ్లడ్ ని క్యారీ చేసే ఈ ఏమంటాం రక్తనాళాలు అంటాం కదా, అందులో కొలెస్ట్రాల్ అనేది ఎక్కువ అక్యూములేట్ అయిపోయి వెళ్ళడానికి కూడా స్పేస్ లేక అక్కడ ఏమవుతుందంటే, సపోజ్ ఒక వాటర్ పైప్ తీసుకున్నారు అనుకోండి, అందులో వాటర్ అనేది ఫ్రీగా ఫ్లో అవ్వాలి. కానీ దానికి సమ్ అబ్స్టకిల్ అనేది అడ్డం పడుతుంది, లేదా సమ్ ప్రెషర్ అనేది వస్తుంది అన్నప్పుడు ఏమవుతుంది, అది వెళ్ళలేదు కదా. సో దట్ హార్ట్ కి అక్కడ బ్లడ్ అనేది వెళ్ళకపోతే ఏం జరుగుతుంది, హార్ట్ అటాక్స్ రావడానికి అవకాశం ఉంటుంది. దీన్ని డీటెయిల్ గా అప్కమింగ్ స్లైడ్ లో మళ్ళీ చెప్తాను. అండ్ లిపిడ్ ప్రాబ్లమ్స్, ఎప్పుడైతే లివర్ మీద ఎక్కువ కొలెస్ట్రాల్ అనేది అక్యుములేట్ అయిపోతుందో, లైక్ ఎల్డిఎల్స్ కానీ, విఎల్డిఎల్స్, ఇవన్నీ బ్యాడ్ కొలెస్ట్రాల్స్ అని చెప్పుకుంటాం. ఉండవలసిన మార్కర్ రేంజ్ కి మించి ఉన్నప్పుడు ఇవన్నీ కూడా ఫ్యాటీ లివర్ కి
స్టేజెస్ అన్నమాట. గ్రేడ్ 1 ఫ్యాటీ లివర్ అంటాం. ఇట్లా డిఫరెంట్ సైరోసిస్ వరకు. అది ఉన్న స్టేజ్‌ని బట్టి దాన్ని మనం రెడ్యూస్ చేసుకోవచ్చా లేదా అనేది డిపెండ్ అవుతూ ఉంటుంది. తర్వాత హైపర్ టెన్షన్, హై బ్లడ్ ప్రెషర్ ఇందాక చెప్పుకున్నట్టు ఆర్టరీస్ లోపల ఫ్యాట్ అనేది అక్యుములేట్ అయిపోయి బ్లడ్ ఈజీగా ఫ్లో అవ్వలేకపోతుంది అన్నప్పుడు ఏమవుతుంది? నార్మల్‌గా వెళ్ళాల్సిన ఫ్లో, నార్మల్‌గా ఉండాల్సిన ఆ ఏరియా అనేది ఎప్పుడైతే డెన్స్ అయిపోతుందో ఆర్టరీస్ కూడా హార్డ్ అయిపోతాయన్నమాట. దాన్నే అథెరోస్క్లెరోసిస్ అని అంటాము. ఆ కేస్‌లో ఏంటంటే ఆ బ్లడ్ వాల్స్ కూడా బ్రేక్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. అలానే అక్కడ బ్లడ్ కొంచెం ఎక్కువగా హార్డ్‌గా ట్రై చేయాల్సుంటుంది. నార్మల్‌గా ఫ్లో అవ్వటానికి, లేదంటే ఏదన్నా బ్లాక్స్ ఉంటే వాటిని దాటుకొని వెళ్ళడానికి. సో దట్ వాళ్ళకి హై బీపీ అనే కన్సర్న్ స్టార్ట్ అవుతూ ఉందనమాట. అందుకే అంటాం షుగర్ ఉంటే బ్లడ్ ప్రెషర్ రావడానికి లేదా బీపీ ఉంది అనంటే ఈవెన్ దో ఇట్స్ ఎ మార్కర్ అప్‌కమింగ్ అలర్ట్‌నెస్ అన్నమాట. అప్‌కమింగ్ డేంజర్స్‌కి ఇవి. ఓకేనా? ఆ తర్వాత టైప్ 2 డయాబెటిస్. ఇప్పుడు ఏదైతే చెప్పుకున్నామో ఇన్సులిన్ చేసే ఫంక్షనాలిటీకి అది సరిపడా బాడీకి ఎంత ఇన్సులిన్ కావాలో అదంతా సరిపోక, లేదంటే సెల్స్ కూడా ఇప్పుడు మేము ఎనర్జీ ఫుల్ అయ్యి ఉన్నాం. మాకొద్దు తీసుకోవన్నమాట. దాన్ని ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటాం. సపోజ్ మీరు ఒక బౌల్‌లో సంథింగ్ వేస్తూ ఉన్నారు. బౌల్ ఫుల్ అయిపోయింది. అయినా కూడా వేస్తూ ఉన్నారు. అప్పుడు ఏమవుతుంది? ఓవర్ ఫ్లోట్ అవుతుంది. ఈ షుగర్ ఐ మీన్ డయాబెటిస్ ఈ టైప్ 2 డయాబెటిస్ కూడా ఎగ్జాక్ట్‌లీ అదే కండిషన్ అన్నమాట. ఓవర్ ఫ్లో ఆఫ్ ఆహ్, షుగర్ లెవెల్స్ ఇన్ ద బ్లడ్ స్ట్రీమ్. బ్లడ్ స్ట్రీమ్‌లో షుగర్ అనేది ఎక్కువ ఓవర్ ఫ్లోట్ అవుతూ ఉంటుంది. సో దట్ దాన్ని పంప్ చేయటానికి బాడీ పడే కష్టం వల్ల ఈ రిమైనింగ్ ఫ్యాక్టర్స్ అనేవి వస్తూ ఉంటాయి. లైక్ డిమెన్షియా ఆర్ అల్జీమర్స్ తీసుకున్నా ఈవెన్ మన బ్రెయిన్‌లో కూడా సెల్స్ ఉంటాయి కదా! అవి వర్క్ అవ్వాలన్నా కూడా వాటికి కొంత గ్లూకోజ్ అనేది ఇవ్వాల్సుంటుంది న్యూరాన్స్‌కి. ఆ ప్రాసెస్‌లో గాని బాడీ సమ్ ఇష్యూస్‌ని ఫేస్ చేసింది అనుకోండి. లైక్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ బ్రెయిన్ దగ్గరొచ్చింది. ఆ బ్రెయిన్ సెల్స్ అనేవి ఇన్సులిన్‌ని తీసుకోవట్లేదు. ఎనర్జీ వెళ్ళట్లేదు అనంటే బ్రెయిన్‌కి కావాల్సిన బ్రెయిన్ సెల్స్‌కి కావాల్సిన ఎనర్జీ సరిపోవట్లేదు. ఆక్సిజన్ సరిపోవట్లేదు అన్నప్పుడు దాన్ని టైప్ 3 డయాబెటిస్ అని కూడా అంటాం. ఇట్స్ ఎ న్యూ థింగ్ రైట్? అలాగా బ్రెయిన్ రిలేటెడ్ ఇష్యూస్ రావడానికి కూడా షుగర్ వచ్చిన వాళ్ళకి లేటర్ స్టేజెస్‌లో ఎందుకు అల్జీమర్స్ అండ్ డిమెన్షియా వస్తున్నాయి అనంటే ఇదన్నమాట కారణం. తర్వాత క్యాన్సర్ తీసుకున్నా కూడా క్యాన్సర్ సెల్స్‌కి షుగర్ ఒక ఫుడ్ లాంటిదన్నమాట. ఎస్పెషల్లీ కొన్ని సెంచరీస్‌గా తీసుకున్నట్లయితే నాట్ ఓన్లీ ఇన్ ఇండియా వరల్డ్ వైడ్ కూడా క్యాన్సర్ అనేది ఒక బిగ్ ఇష్యూ. హెల్త్ కన్సర్న్ ఎక్కువ ఫేస్ చేస్తున్నాం. ఇది ఎర్లీ స్టేజ్‌లో ఉన్నప్పుడు ఎవరం కూడా ఫైండ్ ఔట్ చేయలేం. కాబట్టి ఫైనల్ స్టేజ్‌కి వచ్చాక ఒకేసారి హాస్పిటలైజ్ అయ్యి ఎంతో ఖర్చు పెట్టి కష్టపడినా కూడా మనం హెల్ప్‌లెస్ కండిషన్‌కి వెళ్ళిపోతూ ఉన్నాం. కాబట్టి ఫ్రీక్వెంట్ చెకప్స్ కానీ ఆహ్, డైట్ మీద కాన్షియస్‌గా ఉండి మైండ్‌ఫుల్ ఈటింగ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో, ఇది లేటర్ స్టేజెస్‌లో క్యాన్సర్‌కి కూడా దారి తీయడానికి అవకాశం ఉంటుంది. ఇక పీసీఓఎస్ అనంటే ఈవెన్ ఇప్పుడు ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది ఇన్‌ఫెర్టిలిటీ ఇష్యూస్‌కి కూడా దారి తీస్తూ ఉంటుంది. ఎక్కువ హార్మోన్స్ అనేవి ట్రిగ్గర్ అయినప్పుడు ఆండ్రోజెన్స్ అండ్ డిస్రప్టింగ్ ఓవులేషన్ వాళ్ళలో ఫ్రీక్వెంట్‌గా వాటర్ బబుల్స్ ఫార్మ్ అవ్వటం కానీ, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ కానీ, వెయిట్ గెయిన్ ఎక్కువ అవుతూ ఉండటం. వెయిట్ గెయిన్ వచ్చిన వాళ్ళకి పీసీఓఎస్ ఆర్ పీసీఓడీ వస్తుంది. ఆర్ ఎవరైతే వాళ్ళకి పీసీఓఎస్ ఇష్యూతో సఫర్ అవుతున్నారో వాళ్ళకి ఈజీగా వెయిట్ గెయిన్ అవ్వటానికి ఇదొక ఇంటర్‌లింక్డ్ లాగా అన్నమాట. వైస్ వర్సా కైండ్ ఆఫ్ కండిషన్. ఓకే. ఆ తర్వాత ఎన్ఏఎఫ్‌టి నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ అంటాం. అంటే ఆల్కహాల్ తీసుకోని వాళ్ళకి కూడా ఫ్యాటీ లివర్ ఎందుకొస్తుంది? బికాస్ ఆఫ్ ఎక్సెస్ ఇంటేక్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్. తెలిసి తెలియక ప్రతిరోజు మేము ఏం తినం రైసే తింటాం. మీరు రైసే తింటున్నారు. ప్రతిసారి మీరు తింటున్న దానిలో కంటెంట్ ఏంటి అనేది చూసుకొని తినాలి. ఓకేనా? బికాస్ ఆఫ్ ఎక్సెస్ కార్బోహైడ్రేట్స్ ఈ నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ వస్తుంది. ఎలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ లేని వాళ్ళు కూడా ఈ ఫ్యాటీ లివర్‌తో బాధపడడానికి కారణం కూడా మనకి తెలియక డ్యూ టు ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ ఆహ్, ఎక్కువ కార్బ్స్ తీసుకోవడం వల్ల. ఓకే. ఇది ఎందుకు డేంజరస్? దీని సింప్టమ్స్ ఏంటి? అనేది నెక్స్ట్ స్లైడ్‌లో చూద్దాం. ఓకే. ఆర్ యూ ఎంజాయింగ్ ది సెషన్ ఆర్ ఫీలింగ్ బోర్‌డమ్? ఓకే. థాంక్ యూ. థాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ పేషెన్స్ లిజనింగ్. ఓకే. అండ్ ఈ స్లైడ్‌లో గాని తీసుకున్నట్లయితే అసలు ఈ డయాబెటిస్ అనేది ఎందుకు డేంజరస్?
డయాగ్నైజ్ అయింది హై షుగర్స్ అనేవి ఉన్నాయి అని చెప్పి. అయితే మనం మెడిసిన్ తీసుకుంటున్నాం, టాబ్లెట్ వేసుకున్నాం, షుగర్ కంట్రోల్లోనే ఉంది. సో దట్ వీఆర్ సేఫ్ అనే ఫీలింగ్ లో చాలా మంది ఉండిపోతున్నారు. అంటే అది ఎంతవరకు కరెక్ట్? టాబ్లెట్ తో షుగర్ లెవెల్స్ ని సేఫ్ జోన్ లో ఉంచుతున్నాయా మీ హెల్త్ ని అనేది ఈ స్లైడ్ ని ఎక్స్ప్లెనేషన్ ని అర్థం చేసుకున్నట్లయితే మీకు క్లారిటీ వస్తుంది అనమాట. సారీ ఫర్ ఇంటరప్షన్. ఓకే, ఇక్కడ పైకి కనిపించినప్పటికీ కూడా డ్యామేజ్ అనేది ఇంటర్నల్ గా జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ప్రతిరోజు టాబ్లెట్ వేసుకుంటున్నాం, షుగర్ నార్మల్ గానే ఉంటుంది, వీఆర్ ఇన్ సేఫ్ హ్యాండ్స్ అనుకుంటాం. కానీ అక్కడ ఏం జరుగుతుంది? ఇన్సులిన్ ప్రొడక్షన్ ఏమన్నా సరిపోను వస్తుందా? రిమైనింగ్ ఫంక్షనాలిటీస్ అన్ని మంచిగా జరుగుతున్నాయా అంటే నాట్ ఎట్ ఆల్. ఇలాగా మీకు ఇందాక అథెరోస్క్లెరోసిస్ అని కండిషన్ చెప్పారు కదా, ఇలా బ్లడ్ వెసల్స్ మధ్యలో ఫ్యాట్ అనేది అక్యుములేట్ జరిగింది అని అంటే ఇలా అన్నమాట. బ్లడ్ అనేది ఫ్లో అవ్వటానికి నారో అయిపోతాయి ఆ వెసల్స్ అనేది. నారో అయిపోయినప్పుడు ఏం చేస్తుంది? లైక్ ఒక వాటర్ పైప్ ని కానీ మీరు గట్టిగా పట్టుకున్నారనుకోండి, చాలా ప్రెషర్ తో వెళ్తుంది కదా, అదే కాన్సెప్ట్ బ్లడ్ ప్రెషర్. అయితే అసలు మీకు ఈ కాంప్లికేషన్స్ ఏంటి? సపోజ్ డయాబెటీస్ అంటే వన్ డే లో వచ్చేదా? నాట్ ఎట్ ఆల్. మినిమం 10 years పడుతుంది అనమాట. 10 years పాటు మనం తెలిసి తెలియకుండా తింటున్న ఆహారపు అలవాట్లు ఒక్కసారిగా మనకి టైప్ 2 డయాబెటీస్ గా బయటపడుతూ ఉంటాయి. అయితే వాటిని మనం ఎలా రికగ్నైజ్ చేసుకోవాలి? మన బాడీ డయాబెటీస్ దగ్గరలో ఉంది, ఒక అలర్ట్ లాగా, ఎట్లా ఇది ఒక సిమ్టమ్ లాగా మనం తెలుసుకోవాలి అంటే తరచూ ఆకలి వేస్తూ ఉంటుంది. ఎందుకంటే బ్లడ్ స్ట్రీమ్ లో ఉన్నటువంటి ఎక్కువ షుగర్ ఉన్నప్పటికీ కూడా సెల్స్ వాటిని తీసుకోవడానికి నిరాకరిస్తున్నాయి. అప్పటికే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది జరిగింది బాడీలో, కాబట్టి అవి తీసుకోవన్నమాట ఎనర్జీ. కాబట్టి బాడీ అడుగుతుంది నాకు ఇంకా ఆకలేస్తుంది అని. అక్కడ ఎనర్జీ ఉన్నదాన్ని వాడుకునే అవకాశాన్ని మనం ఇవ్వట్లేదు, కార్బ్స్ వేస్తున్నాం కాబట్టి ఆకలి వేస్తూనే ఉంటది. ఇక బ్లడ్ షుగర్ లెవెల్స్ అనేవి అలా ఆ బ్లడ్ స్ట్రీమ్ లో ఉన్నటువంటి షుగర్ ఎప్పుడు హై ఉంటుంది కాబట్టి బ్లడ్ షుగర్ కూడా హై ఉంటుంది. మీరు చెక్ చేసుకున్నట్లయితే ఎప్పుడు ఆకలి వేస్తూ ఉంటుంది, అలానే దాహంగా కూడా ఉంటుంది. ఎందుకంటే ఆ ఎక్సెస్ షుగర్ మొత్తాన్ని కూడా బాడీ 2 ways లో వర్క్ చేస్తుంది. ఒకటేంటి, ఫ్యాట్ గా కన్వర్ట్ చేసి స్టోర్ చేయడం, సో దట్ మనం వెయిట్ గెయిన్ అవుతున్నాం. అనదర్ మెథడ్ ఏంటి, కిడ్నీలు ఫిల్టర్ చేసి ఈ బ్లడ్ మొత్తాన్ని ఫిల్టర్ చేసి యూరిన్ యూరిన్ నుంచి ఆ ఎక్సెస్ షుగర్ ని బయటికి పంపించాలి. సో దట్ కొంత షుగర్ ని బ్లడ్ స్ట్రీమ్ లో నుంచి తగ్గించడానికి అవకాశం ఉంటుంది అక్కడ. కాబట్టి ఏమవుతుంది, కిడ్నీల మీద ప్రెషర్ అనేది ఎక్కువ అవుతూ ఉంటుంది, ఎక్కువ పంప్ చేయాల్సి ఉంటుంది. నార్మల్ గా చేయాల్సిన ఫిల్టరేషన్ కంటే అది ఎక్కువ కష్టపడాల్సి ఉంటుంది. సో అక్కడ ఫ్రీక్వెంట్ యూరినేషన్ అనే దాన్ని మీరు నోటీస్ చేయొచ్చు. బ్లర్రీ విజన్, ఆప్టికల్ నర్వ్స్ ఉంటాయి కదా, కంటికి రక్తాన్ని సరఫరా చేసే నాళాలు, ఈవెన్ ఈ కండిషన్ ని కానీ ఆ నరాల్లో మనం నోటీస్ చేసినట్లయితే అవి దెబ్బతినడానికి అవకాశం ఉంటాయి. అవి చాలా సెన్సిటివ్ నర్వ్స్ కదా. సపోజ్ అవి చిట్లిపోయాయి అనుకోండి, అక్కడ బ్లర్రీ విజన్ రావటానికి, లేదంటే ఎక్కువ ఈ జనరేషన్ లో తక్కువ వయసులోనే శుక్లాలు వచ్చేస్తున్నాయి అని చాలా సర్జరీస్ జరుగుతున్నాయి కదా, కారణం ఇదే అన్నమాట. మన చేతులతో మనమే మన ఆర్గాన్స్ ని పాడు చేసుకుంటున్నాం తెలిసి తెలియక. తర్వాత టింగ్లింగ్ నమ్స్, కాళ్ళు చేతులు కొంచెం తిమ్మిరిగా అనిపిస్తూ ఉండటం ఎక్కువ, అది ఉన్నా కూడా ఇట్స్ సిమ్టమ్ ఆఫ్ డయాబెటీస్ అని చెప్పి నోటీస్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా సిమ్టమ్స్. అయితే కన్వెన్షనల్ ట్రీట్మెంట్స్ ఏంటి అంటే, వెళ్ళి హాస్పిటల్లో టెస్ట్ చేయించుకుంటే యూరిన్ లో షుగర్ వచ్చింది, బ్లడ్ లో షుగర్ ఉంది, ఏ రోజు అయితే మీరు తిని వెళ్తారో ఆ రోజుకి ఆ రోజు షుగరే మీకు అక్కడ డయాగ్నైజ్ అయింది. కానీ ర్యాండమ్ షుగర్, ఇట్స్ లైక్ యావరేజ్ ఆఫ్ 3 months చెక్ చేసుకున్నప్పుడే అది రియల్లీ డయాబెటీస్ కాదా అనేది మనం డయాగ్నైజ్ చేయొచ్చు. దానికి కూడా ఏమేమి కావాలి అసెస్మెంట్స్ అనేది నెక్స్ట్ స్లైడ్ లో చెప్తాను. కన్వెన్షనల్ ట్రీట్మెంట్ లో వచ్చేసినట్లయితే ఇలా డయోనిల్ కానీ, మెట్ఫోర్మిన్ కానీ, ఈ రెస్పెక్టివ్ ఇన్సులిన్ షాట్స్ కానీ, మిగిలిటోల్, ఇవన్నీ కూడా ఇస్తూ ఉంటారు. వాటి వల్ల మనకి వచ్చేటువంటి ఇంపాక్ట్, అవన్నీ సేఫ్ అయినా షుగర్ లెవెల్స్ అయితే అవి కంట్రోల్లో ఉంచుతాయి, కానీ ఎంతవరకు సేఫ్ అనేది ఈ కన్వెన్షనల్ ట్రీట్మెంట్స్ వల్ల రిస్క్లు ఏమన్నా ఉంటాయి అంటే ఇది ఇన్సులిన్ ని కరెక్షన్ కి ఎలానూ సహాయపడదు. ఇట్స్ లైక్ ఇంకా ఎక్కువ ఇన్సులిన్ అనేది ప్రొడ్యూస్ చేయడానికి
ప్యాంక్రియాస్ ట్రై చేస్తూ ఉంటుంది. అంటే టైప్ 1 లో మనం ఏం నోటీస్ చేసామంటే సరిపడా ఇన్సులిన్ బాడీ ప్రొడ్యూస్ చేయదు. కానీ టైప్ 2లో మీరు నోటీస్ చేసినట్లయితే షుగర్‌ని మనం ఎక్కువ ఇవ్వటాన దాన్ని కన్వర్ట్ చేయడానికి అక్కడ ఏమవుతుందంటే మన ప్యాంక్రియాస్ ఎక్కువ ఇన్సులిన్‌ని ప్రొడ్యూస్ చేయాల్సొస్తుంది. సపోజ్ ఆహ్, మనం ఒక కవ్ కానీ తీసుకున్నామనుకోండి. దాని కేపబిలిటీ రోజుకి 1 లీటర్ మిల్కే ఇస్తుంది. అంటే ఇదొక ఎగ్జాంపుల్ టు అండర్‌స్టాండ్ అనమాట. దాని మిల్క్ ప్రొడక్షన్‌కి కావాల్సిన గ్లాండ్స్ అవి ఎంత వరకు ఇవ్వగలవో అంతే సెక్రెట్ అవుతాయి. కానీ ఇక్కడ మనం ఇచ్చే ఎక్కువ షుగర్స్ వల్ల ఇన్సులిన్ ఏం చేస్తుంది? సపోజ్ 1 ఇయర్‌కి రావాల్సిన ఇన్సులిన్ ప్రొడక్షన్‌ని 1 మంత్‌కే చేసేస్తుందనుకోండి. అప్పుడు ఇట్స్ లైక్ దాని లైఫ్ స్పాన్‌ని మనం తగ్గిస్తున్నట్టే కదా! ఇన్ని రోజుల్లో చేయాల్సిన పనిని ఇంత తక్కువ స్పాన్‌లోనే దాంతో చేయిస్తున్నాం. ఎక్కువ ప్రెషర్ అనేది ఇస్తున్నాం ఆర్గాన్‌కి. సో దట్ అడిషనల్‌గా ఇస్తున్నప్పటికి కూడా అది ఇంకా ఎక్కువ ప్రొడ్యూస్ చేయడానికి ట్రై చేస్తూనే ఉంటుంది. వీటి వల్ల వచ్చేటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి అనంటే బ్లోటింగ్ గానీ, గ్యాస్ కానీ, మైల్డ్ డయేరియా కానీ ఇలాంటియన్నీ కూడా హ్మ్. నోటీస్ చేయొచ్చు. సమ్‌టైమ్స్ బి12 డెఫిషియన్సీ కానీ, ఆహ్, డైజెస్టివ్ డిస్కంఫర్ట్స్ కానీ, ఇలాంటి ఒక్కొక్కళ్ళకి వాళ్ళు వాడే మెడిసిన్ దాని రిలేటెడ్ సైడ్ ఎఫెక్ట్స్ అనేవి వస్తూ ఉంటాయన్నమాట. అయితే ఛాలెంజెస్ ఏంటి? ఇవి వాడుతున్నాం కదా! ఆర్ వి ఇన్ సేఫ్ హ్యాండ్స్ అనంటే నాట్ ఎట్ ఆల్. వీటి వల్ల వచ్చే ఛాలెంజెస్ ఏంటి అంటే, మీరు ఇన్సులిన్ అనేది టాబ్లెట్ రూపంలోను, షాట్స్ రూపంలో తీసుకుంటున్నప్పటికీ కూడా వెయిట్ అనేది ఎక్కువ గెయిన్ అవ్వటానికి అవకాశం ఉంటుంది. హైపోగ్లైసెమియా రిస్క్. ఓవర్ డోస్‌లో ఎప్పుడైతే తీసుకుంటూ ఉంటారో, మీరు తింటున్న ఫుడ్ కంటే కూడా అక్కడ మీరు తీసుకుంటున్న టాబ్లెట్ మెడిసిన్ పవర్ అనేది ఎక్కువైపోతూ ఉంటది. అప్పుడు ఎలా అంటే బాడీ మీకు కొన్ని సిగ్నల్స్ ఇస్తది. మరీ లో షుగర్‌కెళ్ళిపోవడం, నీరసం రావటం. అక్కడ మీరు డోసేజ్‌ని అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఓకేనా? ఆ తర్వాత హైపోగ్లైసెమియా. సపోజ్ మీరు తీసుకుంటనేది సరిపోలేదు అన్నప్పుడు ఇదే ఇప్పుడు చెప్పిన కండిషన్ లో బ్లడ్ షుగర్ అనేది. ఆహ్, ఈ డ్రగ్స్ అనేవి దీన్ని ఎక్కువ ఓవర్ కంపెన్సేట్ చేస్తూ ఉంటాయి. షేకీనెస్ రావడం, కన్‌ఫ్యూజ్ అవ్వటం. ఈ హైపోగ్లైసెమియాలో వచ్చేసరికి సడెన్‌గా బ్లడ్ షుగర్ లెవెల్స్ డౌన్ అయిపోయి ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. వెయిట్ గెయిన్ అనేది ఎలానో సైడ్ ఎఫెక్ట్ అవుతుంది. బట్ కొంతమందిలో మాత్రం వెయిట్ లాస్ కూడా అవుతూ ఉంటారు సమ్‌టైమ్స్. అదొక కైండ్ ఆఫ్ హ్మ్, స్పెషల్ కేస్. దాన్ని కూడా మనం సెపరేట్‌గా కేస్ స్టడీ అనాలిసిస్ అనేది చేస్తూ ఉంటాము. దాని పర్టిక్యులర్ డైట్ అనేది చేయించడం జరుగుతూ ఉంటుంది. అయితే ఒబెసిటీకి ఆహ్, ఏం రూట్ కాజ్ అంటే ఫ్యాట్ సెల్స్ అనేవి ఎక్కువ ఇన్‌ఫ్లమేటరీ హార్మోన్స్ అన్నమాట. ఇన్సులిన్‌తో ఇంటర్‌ఫియర్ అయ్యి ఇన్సులిన్ రెసిస్టెన్స్‌ని ట్రిగ్గర్ చేస్తూ ఉంటాయి. తర్వాత ప్యాంక్రియాస్ కూడా అది చేయాల్సిన దానికంటే ఎక్కువ అమౌంట్ ఆఫ్ ఇన్సులిన్‌ని సెక్రెట్ చేయడం వల్ల అది లాంగ్ టర్మ్‌లో స్ట్రెస్‌కి గురి అయ్యి ప్యాంక్రియాస్ దెబ్బతినడానికి అవకాశం ఎక్కువగా ఉంటది. లైక్ బీటా సెల్స్ చనిపోవడం గాని, రోజు కొన్ని సెల్స్ అనేవి చనిపోతూ ఉన్నాయనుకోండి. ఆహ్, కొన్ని సంవత్సరాలకి లాంగ్ రన్‌లో ఏమవుతది, అది ఆర్గానే డ్యామేజ్ అవ్వడానికి కారణమవుతుంది. అలానే హై బీపీ ఎందుకొస్తుంది? దీని కాన్సిక్వెన్సెస్ హై బీపీ మీద ఎలా ఉంటాయి అంటే, ఇది ఒక మెటబాలిక్ సిండ్రోమ్ కదా! ఆహ్, బ్లడ్ ఫ్లోని ప్యాంక్రియాస్‌కి రీచ్ అవ్వనీయకుండా ఆహ్, తగ్గిస్తూ ఉంటుందనమాట. లైక్ ఏజ్ అండ్ జెనెటిక్ ఇంపాక్ట్ కూడా ఉంటుంది. మీ పేరెంట్స్‌కి ఉందనుకోండి, మీకు రావడానికి కూడా ఒక అవకాశం ఉంటుంది. వాళ్ళకి లేదు, మనకి రాదు అనుకోవడానికి లేదు మళ్ళా. మనం వాళ్ళకి లేకపోయినా కూడా మనం తెలిసి తెలియకుండా ఎక్కువ కార్బ్స్ తీసుకోవడం వల్ల ఈవెన్ దో మనం కూడా టైప్ 2 డయాబెటిస్‌లోకి వెళ్ళిపోవడానికి ఆహ్, ప్రాబబిలిటీ అనేది ఉంటుంది. స్ట్రెస్, పూర్ స్లీప్ కూడా ఒక రకంగా కారణమవుతుంది. ఎప్పుడైతే మనం నిద్ర సరిగ్గా పోమో, బాడీలో కార్టిసోల్ అనేది ఎక్కువ రిలీజ్ అవుతూ ఉంటుంది. కార్టిసోల్ అనేది ఒక స్ట్రెస్ హార్మోన్ అన్నమాట. ఇది బ్లడ్ షుగర్‌ని ఇంక్రీజ్ చేస్తుంది ఇండైరెక్ట్‌గా. సో, స్లీప్ డిప్రివేషన్ అనేది ఇన్సులిన్ రెసిస్టెన్స్‌ని వర్సెన్ చేస్తుందన్నమాట. సెడెంటరీ లైఫ్ స్టైల్ ఎవరైతే తక్కువ పని చేసి లైక్ లేజీగా ఉంటారో, ఫిజికల్ యాక్టివిటీస్ చెయ్యరో, వాళ్ళకక్కడ గ్లూకోజ్ ఎక్కువ ఖర్చవ్వదు కదా! తీసుకుంటున్న ఎనర్జీ మొత్తం అలానే ఉంటుంది. ఆ గ్లూకోజ్ సెల్స్ తీసుకోవు. సో దట్ వాళ్ళకెక్కువ డయాబెటిస్ రావడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలానే ఓవర్ యాక్టివ్‌గా ఉండి అక్కడ కూడా ఆహ్, సమ్ యాక్టివిటీ చేసి అయినా కంప్లీట్‌గా మేము కార్బ్స్ మీదే రన్ చేస్తాం బాడీని అంటే ఇట్స్ నాట్ ఎట్ ఆల్. అది ఏంటి అనేది తర్వాత
చెప్తాను. ఓకే. అన్‌హెల్తీ ఫుడ్ చాయిసెస్ లైక్ ఒక ప్లేట్ రైస్ తీసుకుంటున్నారనుకోండి. అది దాని నుంచి వచ్చే కార్బోహైడ్రేట్స్, షుగర్స్ ఎంతవుతాయో మీరు ఒక కూల్ డ్రింక్ తాగితే లైక్ 50 గ్రామ్స్ ఆఫ్ షుగర్ వస్తుంది. ఆ 50 గ్రామ్స్ ఆఫ్ షుగర్ అంటే ఎంత హై అమౌంట్ ఆఫ్ షుగర్‌ని మన బాడీకి ఒక టేస్టీ వేలో ఇస్తున్నాం. నచ్చుతుంది తాగేస్తున్నాం. ఒక్క కూల్ డ్రింకే కదా అనుకుంటాం. కానీ చూడండి ఎంటైర్ బ్లడ్ స్ట్రీమ్‌లో ఒక స్పూన్ షుగరే ఉండాలనుకున్నాం. అలాంటిది 50 గ్రామ్స్ ఆఫ్ షుగర్‌ని ఒక కూల్ డ్రింక్ ద్వారా ఇచ్చినప్పుడు దాన్ని ఫిల్టర్ చేసి నార్మల్ చేయడానికి బాడీ ఎంత కష్టపడాల్సి ఉంటుంది. పాంక్రియాస్ ఎంత ఇన్సులిన్‌ని ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది అనేది అర్థం చేసుకోండి. ఆ తర్వాత సర్టెన్ మెడికేషన్స్ లైక్ యాంటీ డిప్రెసెంట్స్ కానీ, యాంటీ సైకోటిక్స్ కానీ, అంటే డిప్రెషన్ నుంచి బయటికి రావడానికి వాడేటువంటి మెడిసిన్స్ కానీ, లేదా సర్టెన్ కండిషన్స్‌లో స్టెరాయిడ్స్ ఎక్కువ కరోనా మూమెంట్‌లో స్టెరాయిడ్ తీసుకున్నాం సో దట్ వచ్చింది అని చెప్పి ఎక్కువ వింటూ ఉంటారు కదా! ఈ స్టెరాయిడ్ కంటెంట్ ఉన్నటువంటి మెడిసిన్ వాడినా కూడా ఈ డయాబెటిస్ అనేది రావటానికి ఆస్కారం ఉంటుంది. ఆ తర్వాత ఎలా డయాగ్నైజ్ చేయాలి ఇన్ కేస్ మాకు డయాబెటిస్ వచ్చింది అనంటే, ఈ డయాగ్నోసిస్ గురించి హెచ్‌బీఏవన్సీ అంటే చెప్పాను గదా! ఈ రోజు తినేసాము. నార్మల్‌గా ఇంట్లో ఉండి స్ట్రైప్స్‌తో చూసుకునే లైక్ పోస్ట్ ప్రాండియల్ కానీ, తినక ముందు, తిన్న తర్వాత వేరియేషన్స్ చూసుకుంటూ ఉంటారు కదా! ఆ రోజుకి ఎంత ఉంది షుగర్ అనేది అవి టెంటేటివ్‌గా చూపిస్తాయి. కానీ మీరు రియల్లీ ఆర్ యూ ఇంటూ డయాబెటిక్ అనేది ఆహ్, ఎలా తెలుస్తుంది అనంటే హెచ్‌బీఏవన్సీ మార్కర్ నుంచి తెలుస్తుంది. అంటే గత 3 నెలలుగా మీ బాడీలో షుగర్ లెవెల్స్ యొక్క ఫ్లక్చుయేషన్స్ ఎలా ఉన్నాయి? దాన్ని చెప్పేది ఈ హెచ్‌బీఏవన్సీ అన్నమాట. తర్వాత లిపిడ్ ప్రొఫైల్. ఈ లిపిడ్ ప్రొఫైల్‌ని కూడా మనం జాగ్రత్తగా నోటీస్ చేసుకోవాలి. ఎందుకంటే డయాబెటిక్‌లోకి వచ్చారంటేనే మీరు ఎనఫ్ ప్రోటీన్ తీసుకోకుండా ఎక్సెస్ కార్బ్స్ వల్ల వస్తున్నారు అని. అక్కడ మీకు లిపిడ్ ప్రొఫైల్ కూడా హ్మ్. ఉండాల్సిన రేంజ్‌కి మించి ఎక్కువ ఎల్‌డీఎల్స్ ఉండడం, లేదంటే తక్కువ గుడ్ కొలెస్ట్రాల్ ఉండటం. అంటే మజిల్ పోర్షన్ తగ్గి, ఫ్యాట్ పోర్షన్ ఎక్కువ ఉండటానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. తర్వాత థైరాయిడ్ ఫంక్షన్ అన్నమాట. మీరు గమనించుకున్నట్లయితే ఈ థైరాయిడ్ ఫంక్షన్ అనేది కూడా హార్మోనల్ చేంజెస్ వల్ల లైక్ హార్మోన్స్ అనేవి ప్రాపర్‌గా లేదు. సమ్ ఫ్లక్చుయేషన్స్ ఇన్ హార్మోన్స్. ఈవెన్ పీసీఓడీ, పీసీఓఎస్ తీసుకున్నా కూడా దట్ ఈస్ ఆల్సో రిలేటెడ్ టు హార్మోన్స్. ఇవన్నీ కూడా మెటబాలిక్ సిండ్రోమ్స్. సపోజ్ కొంతమందిలో లైక్ డయాబెటిక్ ఉన్నారు. వాళ్ళు డయాబెటిస్ అంటే వాళ్ళకి థైరాయిడ్ రావటానికి కూడా ఆస్కారం ఉంటుంది. కాబట్టి థైరాయిడ్ కూడా ఒకసారి చెక్ చేస్తాం అన్నమాట బిఫోర్ డైట్. తర్వాత క్రియేటినైన్ వాల్యూ. ఇది ఎస్పెషల్లీ డైట్ స్టార్ట్ చేయాలి అనుకున్న వాళ్ళకి కానీ, ఈవెన్ నార్మల్ పీపుల్ అయినా కూడా చెక్ చేయించుకుంటూ ఉండటం మంచిది. ఇది మార్కర్ ఆఫ్ కిడ్నీ ఫంక్షన్స్ అన్నమాట. మీ కిడ్నీస్ ఫంక్షనాలిటీస్ అని ఎలా ఉన్నాయి అనేది తెలుసుకోవాలి అంటే ఈ క్రియేటినైన్ వాల్యూస్ చూస్తే మనకి అర్థమైపోతూ ఉంటుంది. అంటే ఎక్కువ బ్లడ్ షుగర్ ఉన్నప్పుడు అది బ్లడ్ వెసెల్స్‌ని ఆహ్, డ్యామేజ్ చేయడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. అట్లానే కిడ్నీస్ కూడా లాంగ్ రన్‌లో ఎక్కువ పంప్ చేసి త్వరగా డయాలిసిస్ స్టేజ్‌కి వెళ్ళటానికి అవకాశం ఉంటూ ఉంటుంది. లైక్ కొన్ని ఇయర్స్ నుంచి డయాబెటిక్ పేషెంట్‌లు వాడుతూ ఉంటారు. ఇలా టాబ్లెట్ ఫార్మ్‌లో ఇన్సులిన్ తీసుకొని. కానీ సడెన్ స్టేజ్‌కొచ్చేసరికి లైక్ రోజుకి కొన్ని నెఫ్రాన్స్ అనేవి డెడ్ అయిపోతూ ఉన్నాయి. నెఫ్రాన్స్ అంటే ఏంటంటే ఇట్స్ ఎ బేసిక్ స్మాల్ యూనిట్ ఆఫ్ ఫిల్టరింగ్ కిడ్నీస్ అన్నమాట. కిడ్నీలో ఫిల్ట్రేషన్ అనేది జరుగుతుంది గదా! అలా ఫిల్టర్ చేయడానికి ఒక బేసిక్ యూనిట్ ఒక నెఫ్రాన్ అనుకోండి. కొన్ని కోట్ల నెఫ్రాన్‌లు ప్రతిరోజు వర్క్ చేసి మనం తీసుకుంటున్న ఫుడ్‌ని కానీ, ఎంటర్ ఫ్లూయిడ్స్ మొత్తాన్ని కూడా ఫిల్టర్ చేసి ఈ బాడీని రన్ చేస్తూ ఉంటాయి. అలాంటి నెఫ్రాన్స్ రోజుకి కొన్ని చనిపోతూ ఉన్నాయనుకోండి. అలా చనిపోయి కొన్ని వర్క్ అవుతున్నా కూడా ఆ బాడీ యాస్ ఇట్ ఈస్‌గా పని చేస్తూ వెళ్తుంది. చివరికి ఎప్పుడు ఇక మా వల్ల కాదు మొత్తం చచ్చిపోయినాయి అన్న స్టేజ్‌లో మనకి అది బయటపడతది. కిడ్నీస్ సరిగ్గా పని చేయట్లేదు. సో, దే ఆర్ ఇంటూ డయాలిసిస్ అని. ఆ స్టేజ్‌లో మనం రిపేర్ చేసుకోవాలన్నా కూడా చేసుకోలేం కదా! ఇనఫ్ నెఫ్రాన్స్ ఉన్నప్పుడే జాగ్రత్త పడి ఏదైనా ముందు నుంచే మనం కంట్రోల్ చేసుకోవడం బెటర్. ఆ తర్వాత హిమోగ్లోబిన్ ఫ్యాక్టర్ కూడా చాలా ఇంపార్టెంట్. లైక్ ఎనీమియాతో ఉన్నారనుకోండి. ఆ వీక్‌నెస్‌ని లేదా అంటే ఆ ఫ్యాటిగ్‌ని అంతే ఉంచేసి డైట్ చేస్తామనంటే ఇట్స్ నాట్ ఎట్ ఆల్ ఎ గుడ్ థింగ్. దాన్ని కూడా మనం అక్కడ తెలుసుకోవాలి. ఎందుకంటే అప్పుడు ఆక్సిజన్ డెలివరీ అనేది తక్కువవుతదనమాట సెల్స్‌కి. కాబట్టి హిమోగ్లోబిన్ అంటే హీమ్ ప్లస్ గ్లోబిన్ బ్లడ్ సెల్స్‌కి ఆహ్, ఆహ్, వాట్ టు సే ఐరన్‌ని సప్లై చేయాలి. ఇట్స్ లైక్ ఎనఫ్ హిమోగ్లోబిన్ అనేది ఉండాలి. తర్వాత వైటమిన్ డి కూడా ఇట్ ప్లేస్ ఎ మేజర్ రోల్ ఇన్ ఇన్సులిన్ ప్రొడక్షన్ అండ్ సెన్సిటివిటీ.
ఇమ్యూనిటీ బూస్టర్ లాగా చెప్పుకోవచ్చు. ఎప్పుడైతే వైటమిన్ డి లెవెల్స్ అనేవి తక్కువగా ఉంటాయో డయాబెటిస్ అనేది వర్సెన్ అవుతూ ఉంటుంది. గ్లూకోజ్ ఇంటాలరెన్స్ అనే కండిషన్ ని అది తీసుకురావడానికి అవకాశం ఉంటూ ఉంటుంది. ఆ తర్వాత కానీ మీరు ఐ మీన్ ఇందాక చెప్పా కదా, మజిల్ అండ్ ఫ్యాట్ ప్రపోర్షన్ అనేది చెక్ చేసుకోవాలి. సో దట్ మీరు మెటబాలిక్ సిండ్రోమ్ లో ఉన్నారా లేదా అనేది ఈ రేషియో చూసినప్పుడు అర్థమవుతుంది. ట్రైగ్లిజరాయిడ్స్ బై హెచ్డిఎల్ రేషియో అనేది ఎప్పుడు కూడా 2 కంటే ఎక్కువ ఉండాలి. అలానే వన్ మోర్ థింగ్ ఏంటంటే ఆప్టిమల్ హెల్త్ అంటాం. బేసిక్ 4 పిల్లర్స్ అనేవి మనం చెక్ చేసుకుంటూ ఉంటాం. పాజిటివ్ మెంటల్ యాటిట్యూడ్ ఉండాలి. లైక్ ఎన్నో ట్రై చేసాము, నూన్ డైట్స్ కానీ, సపోజ్ సమ్ యూట్యూబర్స్ చూసి డైట్ చేసి ఇలా మిస్ హ్యాపెనింగ్స్ అనేవి కూడా జరుగుతూ ఉంటాయి. సమ్ టైమ్స్ అన్ని ట్రై చేసాం, మా వల్ల కాదు, మేము బరువు తగ్గం, మా షుగర్ తగ్గదు, ఇలా నెగిటివ్ మైండ్ సెట్ తో క్లోజ్ మైండ్ తో ఉంటే ఎవరు మీకు సహాయం చేయలేరు. మీరు పాజిటివ్ మైండ్ సెట్ తో నా బాడీని నేను రిపేర్ చేసుకోవాలి, ఐ కెన్ డూ మై బెటర్. అలాగే నాకు డైట్ చేస్తున్నారు ఆల్రెడీ ఎంతో మంది మా దగ్గర, డయాబెటీస్ రివర్సల్ కానీ ఒబేసిటీని తగ్గించుకోవడం జరిగింది. కాబట్టి నమ్మకంతో స్టార్ట్ చేయండి. మీ మీద మీరు నమ్మకం ఉంచుకోవాలి, మీకు గైడ్ చేసే వాళ్ళ మీద నమ్మకం ఉంచాలి. అక్కడ పాజిటివ్ మెంటల్ యాటిట్యూడ్ అనేది చాలా ఇంపార్టెంట్. తర్వాత అడెక్వేట్ రెస్ట్ అనమాట. ఎంత తిని ఎంత పని చేసినా కూడా ఎప్పుడైతే రెస్ట్ సరిగ్గా తీసుకోరో, ప్రీవియస్ స్లైడ్ లో చెప్పుకున్నాం కదా, కార్టిసోల్ కానీ ఎక్కువ రిలీజ్ అయింది అన్నా కూడా అది షుగర్ లెవెల్స్ ని రైజ్ చేస్తూ ఉంటుంది. అదొక ఇంపాక్ట్ అవుతుంది అనమాట. సో దట్ మీకు ప్రతి మనిషి కూడా ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యమైన మనిషి రోజుకి 7 నుంచి 8 గంటలు కంపల్సరీ నిద్రపోవాలి. అడెక్వేట్ రెస్ట్ అనేది అవసరం అనమాట. తర్వాత ఫిజికల్ హెల్త్ చూసుకున్నా మొత్తం డైట్ నుంచే కాదు, మినిమల్ ఎక్సర్సైజెస్ కూడా రోజు చేస్తూ ఉండాలి. సెడెంటరీ లైఫ్ స్టైల్ అని చెప్పుకున్నాం కదా, లేజీగా ఉండకూడదు. ఎంతో కొంత వాకింగ్ చేయడము, సమ్ వర్కౌట్స్ చేయడము. అలానే కంప్లీట్ గా వాటి మీద రిలే అయిపోయి ఇష్టం వచ్చింది తినేసి హెల్తీ అవుతామా అంటే నో. దాని రోలు ఉంటుంది, దీని రోలు ఉంటుంది. ఈ లాస్ట్ పార్ట్ ఫుడ్ అండ్ న్యూట్రిషన్, ఇది మేము గైడ్ చేస్తాం అనమాట. ఏ రోజు మీరు ఏ న్యూట్రియంట్ ఎంత తీసుకోవాలి అకార్డింగ్ టు యువర్ బాడీ హైట్, వెయిట్, ఎవ్రీథింగ్. మీ బిఎంఐ అనేది చెక్ చేసి మీరు వన్స్ మా దగ్గరికి వచ్చినప్పుడే మీ బిఎంఐ అనాలిసిస్ అనేది చేయటం జరుగుతుంది. హైట్, వెయిట్ తెలుసుకొని అక్కడ బిఎంఐ లో అదొక ప్రైమరీ కన్సర్న్. బిఎంఐ కరెక్ట్ ఉన్నాను కదా మేము హెల్దీగా అంటే చెప్పలేము. లోపల ఎల్డిఎల్స్ ఎంత ఉన్నాయి, హెచ్డిఎల్స్ ఎంత ఉన్నాయి, మజిల్ పోర్షన్ ఎంత ఉంది, ఫ్యాట్ ఎంత ఉంది, ఇవి కూడా ఐడియల్ ఉండాలి. సో వాటన్నిటిని కరెక్ట్ చేసుకోవాలి ఒక స్మార్ట్ వేలో. అంటే కార్బోహైడ్రేట్స్ ని తగ్గించుకుని రిమైనింగ్ అన్ని న్యూట్రియంట్స్ కూడా బాడీకి వెళ్ళాలి. ఒక ప్రాపర్ టైమింగ్ లో అది ఎంత తీసుకోవాలి, ఎన్ని మీల్స్ తీసుకోవాలి, బేస్డ్ ఆన్ పర్సన్ హెల్త్. ఈచ్ పర్సన్ కి కూడా ఇది కస్టమైజ్డ్ గా ఉంటది. నా ఫ్రెండ్ కి చెప్పారు కదా సేమ్ డైట్ నేను ఫాలో అవ్వచ్చా, సేమ్ క్వాంటిటీ నేను తినొచ్చా అంటే నాట్ ఎట్ ఆల్. ఇక్కడ చెక్ చేసుకున్నట్లయితే చూసినట్లయితే ఇక్కడ చెక్ చేయించుకున్నట్టు మీ బ్లడ్ వర్క్ ని బేస్ చేసుకుని మీరు ఎంత న్యూట్రిషన్ తీసుకోవాలి, ఐ మీన్ రిమైనింగ్ ఆల్ న్యూట్రియంట్స్ ఎంత తీసుకోవాలి అనేది కస్టమైజ్ చేయడం అనేది జరుగుతుంది. ఇప్పటికి చాలు ఇది. అండ్ ఇంకా ఎక్కువ తెలుసుకోవాలి అనుకున్నప్పుడు మీ 1-on-1 కన్సల్టేషన్ కాల్లో తెలుసుకుంటారనమాట. ఓకే, థ్యాంక్ యూ ఫర్ దిస్. అండ్ ఆల్రెడీ మన దగ్గర డైట్ చేసి ఎవరైతే సక్సెస్ఫుల్ గా హెల్దీ అయ్యారో వాళ్ళందరి టెస్టిమోనియల్స్ అనేవి చూద్దాము. చూసే ముందు మేడం ఇన్వైట్ చేద్దాం. నెక్స్ట్ పార్ట్ మేడం తీసుకుంటారు. ఐఎమ్ ఇన్వైటింగ్ యూ డాక్టర్ అర్చన మ్యామ్ onto the digital screen. Thank you, Kavya. Sharing screen stop chera. Okay. So, hi everyone. Very good evening. Yes, Kavya. ఎస్, సో వెరీ గుడ్ ఈవినింగ్. దట్ ఈస్ వండర్ఫుల్. అంటే మొత్తం డయాబెటీస్ ఏ టు జెడ్ మొత్తం కవర్ చేశారు. దాని కాంప్లికేషన్స్, మెడిసిన్స్ వల్ల కాంప్లికేషన్స్, సో ప్రతిదీ కవర్ చేశారు కావ్య. దిస్ ఇస్ రియలీ వండర్ఫుల్. థ్యాంక్ యూ సో మచ్. ఎస్, క్రాంతి గారు, ఐ విల్ టెల్ యూ టు స్విచ్ ఆన్ జస్ట్ 1 second. ఎస్, యా. సో ఇప్పుడు ఫస్ట్ అయితే మనం చాలా మంది డయాబెటీస్ ని రివర్స్ చేసుకున్న వాళ్ళ వీడియోస్ అయితే చూస్తాము. ఎందుకంటే ఎంతో మంది, మీకు కూడా డౌట్ ఉండొచ్చు కదా, మేము ఒక్కళ్ళమే తగ్గామా, ఇది ఏమైనా కొత్తదా అనేసి చాలా మంది భయపడుతూ ఉంటారనమాట. సో ఎన్నో వేల మంది ఉన్నారు, బట్ జస్ట్ 1 minute వీడియో అయితే మీకు చూపించాలని అనుకుంటున్నాము. సో దట్ మీకు ఒక
వండర్ఫుల్ గదండీ! సో, బ్యూటిఫుల్ టెస్టిమోనియల్స్ అనమాట. దీంట్లో చాలా మంది మేబీ 1 ఇయర్ బ్యాక్, 2 ఇయర్స్ బ్యాక్ డైట్ చేసిన వాళ్ళు కూడా ఇప్పుడు సక్సెస్‌ఫుల్‌గా అదే వెయిట్ అండ్ అదే షుగర్ లెవెల్స్‌ని మెయింటైన్ చేస్తున్నారు. అండ్ ఫ్యూ ఆఫ్ దెమ్ ఆర్ ఆల్సో ఇంటూ కోచెస్ అనమాట. సో, వాళ్ళు కోచే వాళ్ళ ఫ్యామిలీ ఫ్రెండ్స్‌ని గూడా వాళ్ళు హెల్ప్ చేస్తా ఉన్నారనమాట. సో, ఇప్పుడు కొంతమంది వాళ్ళ జర్నీ అంటే డయాబెటిస్ అనేది ఒకసారి వస్తే పోదు. బట్ ఎలా రివర్స్ చేసుకున్నారు? డయాబెటిస్‌తో పాటు చాలా మందికి మేబీ బీపీ, ఆటో ఇమ్యూనిటీ ఇట్లాంటివన్నీ కూడా ఉంటుందనమాట. సో, లెట్స్ లిజన్ టు స్టోరీ ఆఫ్ సాయి శ్రీనివాస్ గారు. సో, ఈయన ఒక బ్యాంకర్. సో, ఆయన స్టోరీ ఆయన మాటల్లోనే విందాము. సో, ఇట్ విల్ బి వెరీ ఇంట్రెస్టింగ్. నాకు 2008లో ఒకరోజు మిడ్‌నైట్ వింటర్‌లో రైట్‌కి గాని, లెఫ్ట్‌కి గాని తిరగలేకపోయాను. సడెన్‌గా బ్లాక్ అయిపోయింది. ఎస్పెషల్లీ రైట్ బటక్ ప్లేస్‌లో బ్లాక్ అయిపోయింది. సో, అప్పటి నుంచి ఒక 2 మంత్స్ పాటు మళ్ళీ నాకు ఆ మూవ్‌మెంట్‌లోంచి మళ్ళీ రాలేదు. నేను నడవలేకపోయాను. ఈ టైంలో అల్లోపతి అని, ఆయుర్వేదం అని రకరకాలవన్నీ ట్రై చేశాను. కానీ ఒక 2 మంత్స్ దాకా పట్టింది. 2 మంత్స్ పోయిన తర్వాత మళ్ళీ అది నార్మల్ అయింది. అది 2008లో. అక్కడి నుంచి ఎవ్రీ ఇయర్ వింటర్‌లో ఎస్పెషల్లీ చాలా ఎక్కువగా పెయిన్ ఉంటూ ఉండేది. అలాంటిది 2019లో మళ్ళీ నా రైట్ లెగ్ బ్లాక్ అయింది. 2019లో బ్లాక్ అయిన తర్వాత అప్పుడు ఒక ఆయుర్వేద హాస్పిటల్‌కి వెళ్తే అక్కడ నాకు టెస్ట్ చేసి HLA-B27 అనే యాంటీజెన్ పాజిటివ్ ఉందని చెప్పారు. సో, అక్కడి నుంచి అప్పుడు తెలిసింది ఇది స్పాండిలైటిస్ గానీ, ఆర్థరైటిస్ గానీ అవ్వచ్చు అని చెప్పారు. సో, ఆ తర్వాత 2019లో రిపోర్ట్స్ తీసుకుంటే అప్పుడు డాక్టర్ ఏం చెప్పారంటే మీరు ఎప్పుడు ఫిట్‌గా ఉంచుకోవాలి బాడీని. ఎప్పుడు ఎక్సర్సైజ్ చేస్తూ ఉండాలి. సో, ఫిట్‌గా ఉంటే సరిపోతుందని చెప్పారు. సో, 2019 నుంచి 2023 వరకు ఎక్కువ బ్యాడ్మింటన్ ఎక్కువ ఆడేవాడిని. కాకపోతే ఈ 2008 నుంచి 2019 వరకు కామన్‌గా అందరూ చెప్పింది ఏంటంటే మీరు కొంచెం ఓవర్ వెయిట్ ఉన్నారు. సో, 77 అలా ఉన్నారు. మీరు 63, 64కి వస్తే బెస్ట్ అని చెప్పారు. సో, నేను చాలా ట్రై చేశా. ఎస్పెషల్లీ ఎక్సర్సైజెస్ తోటి బ్యాడ్మింటన్నే ఎక్కువ చేసేవాడిని. సో, ఇది 2019 నుంచి 2023కి వచ్చేసరికి నాకు విపరీతంగా నెక్ పెయిన్, బ్యాక్ పెయిన్ చాలా ఎక్కువ ఉండేవి. అంటే రోడ్డు మీద నడుస్తున్నా, బైక్ మీద వెళ్తున్నా, ఏం చేసినా దగ్గినా కూడా పెయిన్ వచ్చేసేది నెక్‌లో. సో, ఇలాంటి టైంలో మళ్ళీ 2023లో డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆయన టెస్ట్ చేసి కంప్లీట్‌గా పెల్విక్ ఏరియా అంతా ఎరోజన్ వచ్చేసింది, డాట్స్ వచ్చేసాయి అని చెప్పారు. సో, అడిగారు ఏం చేసావు ఈ గ్యాప్‌లో 2019కి, 23కి ఇంత డ్రాస్టిక్ చేంజ్ ఎందుకు వచ్చింది అంటే నేను బ్యాడ్మింటన్ ఎక్కువ ఆడాను సార్ అని చెప్పాను. సో, అప్పుడు చెప్పారనమాట ఎక్సర్సైజెస్ ద్వారా అందులో ఆర్థరైటిస్ ఉన్నప్పుడు అసలు చేయకూడదు. సో, మీరు అలాంటిది 1½ అవర్ అలాగా బ్యాడ్మింటన్ ఆడారని అంటే అది మీకు బాగా దెబ్బతీసింది అని చెప్పారు. సో, ఆ తర్వాత నేను వెయిట్ లాస్ అవ్వడానికి చాలా ట్రై చేశా. ఒకరోజు మా ఫ్రెండ్ స్టేటస్‌లో చూసా వెల్సన్స్ కమ్యూనిటీది. చూసి వాళ్ళకి కనెక్ట్ అయ్యి ఒక సెషన్‌కి అటెండ్ అయ్యి ఆ తర్వాత కన్సల్టేషన్ తీసుకుని డైట్ అనేది స్టార్ట్ చేద్దాం అనుకున్నా. అప్పుడు టెస్టులు చేయించుకుంటే నాకు అప్పటికే డయాబెటిక్ అని తెలిసింది. కొలెస్ట్రాల్ లెవెల్స్ చాలా హై ఉన్నాయని తెలిసింది. అసలు అర్థం కాలే. చాలా ప్రెషర్‌లోకి వెళ్ళిపోయా. ప్రెషర్‌లోకి వెళ్ళిపోయి అంటే ఇంకప్పటికే ఒక చిన్న బాబు ఉన్నాడు నాకు. చాలా టెన్షన్ వచ్చింది. నాకేమైపోతుందో ఆర్థరైటిస్ అంటున్నారు, డయాబెటిస్ ఉంది. సో, ఏంటి నా ఫ్యామిలీ సిచ్యువేషన్ అని చాలా భయపడ్డా. బట్ స్టిల్ మా కోచెస్ నాకు ఇచ్చినటువంటి బిలీఫ్‌తో నేను డైట్ స్టార్ట్ చేసిన 4 మంత్స్‌లోనే నాకు డయాబెటిస్ అనేది కంప్లీట్‌గా రివర్స్ అయ్యింది. నెక్స్ట్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే 2008 నుంచి 2024 వరకు ఈ 16 ఇయర్స్‌లో ఒక్క ఇయర్ కూడా నేను పెయిన్ కిల్లర్ తీసుకోకుండా ఎప్పుడూ లేను. అలాంటిది 2024 ఈజ్ ద ఫస్ట్ ఇయర్ నేను ఒక ఇయర్ మొత్తం ఒక్క టాబ్లెట్ కూడా వేయలేదు. అలాంటిది అంతకు ముందైతే బఠానీల్లా తినేవాడిని. సో, అలాగుండేది నా మెడికేషన్ అనేది. 2023లోనే 6 lakhs నేను ఇంజెక్షన్స్‌కి పెట్టా. మాలిక్యులర్ యాంటీబాడీస్ అని ఇచ్చారు. ఒక ఇంజెక్షన్ 25,000. అలాంటిది నెలకి 2 చొప్పున తీసుకున్నా. అవి తీసుకున్న తర్వాత చాలా సఫికేషన్‌గా ఉండేది. చాలా నీరసంగా ఉండేది. లెథార్జిక్‌గా ఉండేది. అసలు ఎంత యాక్టివ్‌గా ఉండేవాడినో. బట్ ఒక్కసారి డైట్‌లోకి వచ్చిన తర్వాత డయాబెటిస్ రివర్సలే కాకుండా కంప్లీట్ స్టామినా లెవెల్స్ ఇంప్రూవ్ అయ్యాయి. అసలు పెయిన్ అనేది లేదు. 2024లో ఒక్క టాబ్లెట్ కూడా వేయలేదు. సో, దీంతో పాటు నా ఫ్యామిలీ నుంచి కూడా ఒక 83 పీపుల్ నా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ నుంచి నన్ను చూసి నా ట్రాన్స్‌ఫర్మేషన్ చూసి జాయిన్ అయ్యి వాళ్ళందరూ కూడా చాలా గ్రాటిట్యూడ్ చూపించారు నాకు. సో, థాంక్స్ అ లాట్ టు వెల్సన్స్ కమ్యూనిటీ. వెల్సన్స్ కమ్యూనిటీ అనేది నాకు ఒక రీబర్త్ ఇచ్చినట్టు అనమాట. ఒక లైఫ్ లాంగ్ ఒక హోప్ దొరికింది నాకు. సో, ఇలా నేను ఫాలో అయితే లైఫ్ లాంగ్ నేను హ్యాపీగా ఉంటాను, ఎనర్జిటిక్‌గా ఉంటాను, హెల్తీగా ఉంటానని హోప్ వచ్చింది. థాంక్స్ అ లాట్ టు వెల్సన్స్ కమ్యూనిటీ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. ఎస్పెషల్లీ ఒక డైట్ ద్వారా నాకు ఇంత హోప్ ఇచ్చి లైఫ్ లాంగ్ ఇప్పుడు నాకు చాలా కాన్ఫిడెన్స్ ఉంది. నేను లైఫ్ లాంగ్ హ్యాపీగా నా లైఫ్‌ని లీడ్ చేయగలనని. థాంక్స్ అ లాట్. సూపర్ గదండీ! సో, చాలా మంది అనుకుంటాం మనం డయాబెటిస్‌లో లేము. జస్ట్ నార్మల్ బాడీ పెయిన్సే గ్యాస్ట్రైటిస్ కదా! ఓన్లీ ఆర్థరైటిస్ కదా! అని. బట్ చెక్ చేసుకుంటేనే తెలుస్తుందనమాట. మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని చెప్పేసి. సో, దట్ ఈస్ వండర్‌ఫుల్ టెస్టిమోనియల్ ఆఫ్ సాయి శ్రీనివాస్ గారండి. ఆర్థరైటిస్, రుమటాయిడ్ ఆర్థరైటిస్ అండ్ డయాబెటిస్ రివర్స్ చేసుకున్నారు. సో, ఇది ఓన్లీ చిన్న వాళ్ళకి మాత్రమేనా? పెద్దవాళ్ళకి కాదా అని మీరు అనుకోవచ్చు. సో, హ్మ్.
ఒకళ్ళు ఉన్నారనమాట. ఆవిడ పేరు లక్ష్మీ గోపాల్. 68 ఇయర్స్ అప్పుడు డైట్ స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఆవిడ ఏజ్ 70 ఇయర్స్. వాళ్ళ జర్నీ ఏంటో విందాము. సో దట్ మీకు ఖచ్చితంగా ఇన్స్పిరేషన్ అనేది వస్తుంది. హలో, నేను ఆ, బళ్ళారి నుంచి మాట్లాడుతుంటానండి. లక్ష్మీ గోపాల్ అనేసి. నేను 70 ఇయర్స్ నాకు ఇప్పుడు. నేను లాస్ట్ ఇయర్ మార్చ్ 3 నేను స్టార్ట్ చేస్తున్నాను డైటింగ్. ఈ వెల్నెస్ ప్రోగ్రాంలో స్టార్ట్ చేసి నేను 1 ఇయర్ అయ్యిందండి ఇప్పుడు కరెక్ట్గా. లాస్ట్ 120 డేస్ దీంట్లో డైటింగ్లో నేను యాక్చువల్లీ 15 kgs వరకు తగ్గానండి. ఫస్ట్ నేను 73 kgs ఉంటి. తర్వాత నేను 4 months డైటింగ్ అయ్యే అప్పటికి 58 kgs వచ్చినాను. నాది డయాబెటీస్ కూడా నేను యాక్చువల్గా ఫస్ట్ డయాబెటీస్కి నేను తీసుకోండి ఇది వెయిట్ లాస్ కోసమే, డయాబెటీస్ కోసము. ఆ తర్వాత నాకు క్యాటరైట్ కూడా ఉందండి. ఆ క్యాటరైట్ కూడా నాకు రివర్స్ అయింది, డయాబెటీస్ రివర్స్ అయింది. ఇప్పుడు ఇంకేం బీపీ కూడా రివర్స్ అయ్యేటట్లే అంతట్లోనే ఉందండి. దాన్ని కూడా ట్రీట్మెంట్ తీసుకుంటా ఉంటాను. ఇప్పుడు మా నాకు డాక్టర్ అర్చన గుప్తా గారే నాకు ఇది కోచ్ అండి. వాళ్ళే నాకు సత్యంగా చెప్పాలంటే నాకు కూతురులాగానే ఉండరు వాళ్ళు. నాకు ప్రతి ఒక్కటి అన్నీ బాగా వివరించి నాకు ఏమి భయం లేకోకుండా అన్నీ క్లియర్గా నాకు చెప్తుండ్రండి. ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ నేను ఏదే ఒక క్వశ్చన్ అడిగిని పాపం వాళ్ళు ఏమి బేజారుకోకుండా ప్రతి ఒక్కటి నాకు చెప్తూ ఉండరండి. సో రియల్లీ ఐఎమ్ వెరీ మచ్ థ్యాంక్స్ టు డాక్టర్ అర్చన గుప్తా గారికి. దట్స్ ఆల్ అండి. థ్యాంక్ యూ. సూపర్ కదండి. 70 ఏజ్ లో కూడా డయాబెటిస్ కి వెరీ కన్సిస్టెంట్ గా చేయగలిగినప్పుడు మనం అంతకంటే తక్కువ ఏజ్ అండ్ వెరీ యంగ్ పీపుల్ కి డయాబెటిస్ వస్తుంది. సో వై కాంట్ వీ డూ? సో వీ హ్యావ్ వన్ మోర్ పీపుల్ అండి. సో అర్చన గారు అండ్ క్రాంతి గారు. సో 1 సెకండ్. యా, సో మీ వీడియో ఆన్ చేసుకోవచ్చు. ఎస్, యా. సో మీ జర్నీ చెప్పండి క్రాంతి గారు. మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు అండ్ ఎట్లా మీరు ఇది రివర్స్ చేసుకున్నారు అనేసి. Yeah, hello ma'am. Thank you ma'am. I'm Kranti. I'm from Bangalore. నేను 50 days బ్యాక్ ఈ వెల్సన్స్ గ్రూప్ లో జాయిన్ అయ్యాను. బిఫోర్ దట్ నేను మామూలుగా 3 months యావరేజ్ టెస్ట్ తీసుకుంటే 7.5 అలా ఉండేది. ఈవెన్ టాబ్లెట్ తీసుకున్నా కానీ 7.5 అలా ఉండేది. ఈ 50 days లో 5.4కి వచ్చింది. జస్ట్ విత్ న్యూట్రిషన్ ఫుడ్ తీసుకున్న తర్వాత. అండ్ మై వెయిట్ ఆల్సో లైక్ 78 kgs నుంచి 68 kgs తగ్గాను. ఇప్పుడు ఐ ఫీల్ లైక్ వెరీ మచ్ ఎనర్జెటిక్ ఆఫ్టర్ జాయినింగ్ దిస్ గ్రూప్. యాక్చువల్లీ యా, విత్ ఇన్ దిస్ 50 days ఐఎమ్ ఏబుల్ టు I'm able to lose weight and also sugar levels also controlled. Yeah, I should be thankful to ma'am for giving us the continuous support for doing this thing. Yes, ma'am. వండర్ఫుల్ అండి, వెరీ వండర్ఫుల్. సో ఈ డైట్ జర్నీ ఎట్లా ఉండింది? ఎస్ అర్చన గారు. ఈ జర్నీలో తను యాక్చువల్ గా ఇది వాడక ముందు చాలా నీరసంగాను ఒక 10 అడుగులు వేస్తే నేను కూర్చోవాలనేవాడు. ఇప్పుడు అలా ఏం లేదు. యాక్చువల్ గా ఒక 40 kilometers కూడా బండి డ్రైవ్ చేసేస్తున్నాడు అనమాట. అంత యాక్టివ్ గా అయిపోయారనమాట. స్కిన్ కూడా తనది ఇది వరకు కాళ్ళ పగుళ్ళు అలా ఉండేవి. ఇప్పుడు అది కూడా పోయింది. ఆల్మోస్ట్ తన లైఫ్ లో ఇంత హెల్దీగా ఎప్పుడు ఉండుండరు. వావ్, సూపర్. మామూలుగా డయాబెటిస్ అంటేనే క్రేవింగ్స్ ఎక్కువ, ఆకలి ఎక్కువ ఉంటది అండ్ డైట్ మేము అసలు చేయలేము అని అనుకుంటా ఉంటారు. బట్ మీకు ఈ జర్నీలో ఎక్కడైనా ఆకలి వేసిందా క్రాంతి గారు? అండ్ హౌ యూ మేనేజ్డ్? ఆకలి అంటే ఏం లేదు మేడం. ఎప్పుడైనా ఒకసారి ఆకలి అనిపిస్తే రసం అలా తీసుకునే వాళ్ళు, కానీ ఫుడ్ ఎక్కువ ఆకలి ఉండలేదు అనే పరిస్థితి అయితే ఇప్పటి వరకు రాలేదు. అలా ఇబ్బంది ఏం లేదు. కాకపోతే ఇంకోటి ఏంటంటే వాటర్ కూడా ఎక్కువ తీసుకోవడం స్టార్ట్ చేశాను. అంతకుముందు 1 glass ఆఫ్ వాటర్ తీసుకున్నానో లేదో డౌట్ రోజుకి. కానీ ఇప్పుడు ఏంటంటే కంపల్సరీగా 3-4 liters 5 liters కంపల్సరీ ట్రై తీసుకుంటున్నాను. దానివల్ల ఈ గ్యాస్ట్రిక్ ఇష్యూస్ అట్లాంటివి ఏమి లేవు. దానివల్ల అంటే
with diet food also. Yeah, diet also. వండర్ఫుల్ అండి. దట్స్ సో నైస్. ఈ చెప్పండి. ఈ డైట్ వల్ల గ్యాస్ట్రిక్ కూడా తగ్గింది మేడం తనకి. ఎప్పుడు ఇదివరకు బర్పింగ్ వచ్చేది. ఇప్పుడు అదేం లేదు. యాక్చువల్‌గా పొట్ట కూడా చాలా అంటే స్టమక్ కూడా పెద్దగా ఉండేది. ఇప్పుడు అది లేదు. అన్నీ ఆల్మోస్ట్ అన్నీ రికవర్ అయిపోయినాయి. Yes, ma'am. ఎస్ సూపర్ అండి. ఒక్కదానికి మీరు జస్ట్ డయాబెటిస్ కోసం వస్తే హోలిస్టిక్ గా వెయిట్ తగ్గిపోయారు, గ్యాస్ట్రైటిస్ తగ్గిపోయింది, యాక్టివ్ ఎనర్జెటిక్ అండ్ చిన్న ఇష్యూస్ క్రాక్స్ కానీ స్కిన్ కానీ అలాంటివి కూడా సెట్ చేసుకున్నారు. దిస్ ఇస్ రియలీ వండర్ఫుల్ అండి. అండ్ ఆకలి లేకుండా చేశారు, దట్ ఈస్ నెక్స్ట్ లెవెల్. సో మెయిన్ థింగ్ వచ్చేసి మెయింటెనెన్స్. ఎందుకంటే మనకు డైట్ అనేది చెప్పిన తర్వాత కూడా ఆ అవేర్నెస్ అనేది మీకు తెలియాలి. మనం ఏం తింటే ఇప్పుడు ఇందాక చెప్పారు కదా, ఆకలి వేస్తున్నప్పుడు ఇది తాగుతున్నారు, వాటర్ కూడా అది మనకు తెలుసు. ఎప్పటి నుంచో చిన్నప్పటి నుంచి చదువుకుంటున్నాం 4 లీటర్స్ అని. బట్ వి డింట్ ఫాలో అని చెప్పచ్చు. సో దాన్ని పర్ఫెక్ట్ గా మనం ఫాలో అవుతూ అండ్ లైఫ్ లాంగ్ ఇది మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళండి. అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ కపుల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ ఇన్ లైవ్ అండ్ షేరింగ్ యువర్ టెస్టిమోనియల్. ఎస్ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ఎస్. సో చూసారు కదండి, వండర్ఫుల్ టెస్టిమోనియల్ మనకి క్రాంతి గారిది కానీ లేకపోతే అర్చన గారు కూడా. సో మెయిన్ వాళ్ళు చెప్పేది ఏంటి అంటే, ఒకటి ఏదో చిన్న డౌట్స్ ఉంటది, కరెక్టా కాదా, ఆకలేస్తుంది అని. ఆ డౌట్స్ అన్ని ఫస్ట్ పక్కన పెట్టి, కావ్య గారు కూడా చెప్పారు కదా జర్నీ అనేది చేసుకోవచ్చు అని చెప్పేసి. సో ఇప్పుడు దిస్ ఇస్ యా టైం అండి. మీకు ఎప్పుడు ఏమైనా డౌట్స్ ఉన్నాయి మీ జర్నీలో, ఆరల్స్ మీ ఫ్యామిలీలో ఎవరైనా డయాబెటీస్ ఉన్నారు, ఎలా రివర్స్ చేసుకోవచ్చు అని ఏమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ పోస్ట్ అండి. చాట్ బాక్స్ ఓపెన్ ఉంది అండ్ Q&A బాక్స్ కూడా ఓపెన్ ఉంది. సో యూ కెన్ పోస్ట్ యువర్ క్వశ్చన్స్. ఆల్రెడీ కొన్ని క్వశ్చన్స్ పోస్ట్ చేస్తున్నారు, ఐ విల్ టేక్ దాట్. ఓకే. సో కాస్ట్ ఎంత మేడం? యా, ఫస్ట్ ఎవరైనా కాస్ట్గా అడుగుతారు. యా, మీరు కనుక చూసినట్టయితే అండి, ఈ మొత్తం జర్నీలో ఫస్ట్ మీకు నేర్పించాలనుకుంది మేము ఏంటి అంటే అవేర్నెస్. ఏదో చార్ట్ ఇచ్చామా, హెల్ప్ చేశారా 3 నెలలు 4 నెలలు తర్వాత వెళ్ళిపోయారా అన్నట్టు కాకుండా, మీకు ఫస్ట్లో కావ్య గారు చూపించినట్టుగా ఫస్ట్ మీకంటూ ఒక కస్టమైజ్డ్ డైట్ ప్లాన్ అనేది ఉంటుంది. ఆ కస్టమైజేషన్స్ కోసం కంప్లీట్ మీ గురించి మాకు తెలియాలి. మీరు ఏమేమి ఫుడ్స్ తింటారు, మీరు వెజిటేరియనా నాన్ వెజిటేరియనా, మీ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, బాగా టైం ఉంటుందా ఆరల్స్ అస్సలు టైం ఉండదా. కొంతమంది ఎస్పెషల్లీ విమెన్కి వండుకోవడానికి కూడా టైం ఉండదు అనమాట. అండ్ దాని తర్వాత మీ బ్లడ్ టెస్ట్, మీ బాడీలో కొలెస్ట్రాల్స్ ఎంత ఉంది, ఆర్ కాంప్లికేషన్స్, రకరకాల కాంప్లికేషన్స్ కూడా చెప్పారు కదా కావ్య గారు. సో అట్లాంటి కాంప్లికేషన్స్ ఏమైనా స్టార్ట్ అవుతున్నారా, ఆరల్స్ డయాబెటీస్ టైప్ 1 టైప్ 2, HbA1c ఎంత ఉంది, ఎవ్రీథింగ్ మాకు తెలియాలి. ఇవన్నీ తెలుసుకోవడానికి ఒక చిన్న కన్సల్టేషన్ కాల్లో ఫిక్స్ చేసుకోండి. సో మీకు ఎవరైతే ఈ లింక్ పంపించారో ఆ కోచ్తో ½ an hour to 45 minutes ఒక కన్సల్టేషన్ కాల్ ఉంటుంది. సో ఎవ్రీథింగ్ మీరు మాట్లాడడానికి యూజువలీ వి చార్జ్ 2000 అండి. ఈ సెషన్ ఎవరైతే అటెండ్ అవుతారో ఆ స్క్రీన్ షాట్ పంపిస్తారో వాళ్ళకి 50% ఆఫర్ అనేది ఉంటుంది. దట్ టు ఫర్ నెక్స్ట్ 4 days మాత్రమే. సో మీరు ఖచ్చితంగా స్క్రీన్ షాట్ అనేది తీసి పంపించి, మీ బ్లడ్ టెస్ట్ ఆల్రెడీ ఉంటే షేర్ చేయండి, లేదు అంటే ఏదైనా ఆన్లైన్ యాప్ ఆర్ ల్యాబ్లో చెక్ చేసుకోండి. దాంట్లో కూడా రకరకాలు ఉంటాయి, ఏవి కావాలనో మీ కోచ్ని అడిగితే రీజనబుల్వి సజెస్ట్ చేస్తారు. అండ్ కాల్ అయిపోయిన తర్వాత మీకు క్లియర్గా ఒక ఐడియా వస్తుంది, ఏం తినాలి ఏం తినకూడదు, ఎప్పుడు తినాలి ఎప్పుడు తినకూడదు, ఆకలిస్తే ఏమేమి సబ్స్టిట్యూట్ చేసుకోవాలి, అవన్నీ క్లియర్గా చెప్తాము. అండ్ దాని తర్వాత మీకు ఒక లిస్ట్ ఇవ్వడం జరుగుతుందండి, వాట్ ఎవర్ ద గ్రాసరీస్ యూ నీడ్. అంటే ఆయిల్స్, సీడ్స్, సాల్ట్తో సహా వీఆర్ వెరీ స్పెసిఫిక్ అండ్ కంప్లీట్ ఆర్గానిక్ వే మేము సజెస్ట్ చేస్తాము. అండ్ మీ బ్లడ్ టెస్ట్లో ఏమైనా డెఫిషియన్సీస్ ఉన్నాయి అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ సో మెనీ పీపుల్ వెజిటేరియన్స్ ఎస్పెషలీ అండ్ లావుగా ఉన్నప్పుడే డయాబెటీస్ విల్ బి ప్రిసీడెడ్ బై ఒబేసిటీ అనమాట. ఫస్ట్ మనం లావుగా అవుతాము, దాని ఆరల్స్ లావుగా అవ్వకపోయినా బాడీలో ఫ్యాట్ పర్సెంటేజ్ పెరుగుతుంది, తర్వాత డయాబెటీస్కి వెళ్తాము. అండ్ డయాబెటీస్ ఎప్పుడైతే వస్తుందో మజిల్స్ తగ్గిపోవడం వల్ల మళ్ళీ సన్నగా అయిపోతాం అనమాట. దిస్ ఇస్ అ సైకిల్. సో మీకు ఏమైనా ప్రోటీన్ తక్కువ ఉంది, వైటమిన్స్ తక్కువ ఉన్నాయి, అలాంటివి డెఫినెట్లీ మీ ఫుడ్లో ఏదైతే దొరకదో ఆర్ సరిపోదో అది మాత్రం ఆర్గానిక్ సప్లిమెంటేషన్స్ అనేవి రికమెండ్ చేస్తాము. కంప్లీట్లీ సేఫ్ అండ్ వెరీ నోన్ బ్రాండ్స్, వెరీ ఏవో మేమేం తయారు చేసి మీకేం అమ్మట్లేదు, ఆన్లైన్లో రికమెండ్ చేస్తాము. యూ కెన్ పర్చేస్ దేర్. అండ్ వన్స్ మీ గ్రాసరీ సప్లిమెంట్స్ అన్నీ వచ్చిన తర్వాత ఎవ్రీ డే మీ ఫుడ్ ప్లేట్స్ అనేవి మేము ట్రాక్ చేస్తాము. లైక్
అనుకుంటాము ఒక చాట్ ఇచ్చేయండి మేడం నేను చేసేసుకుంటాము అని చెప్పేసి. బట్ ఎంతవరకు ప్రాక్టికాలిటీ ఉంటది? అండ్ షుగర్ లెవెల్స్ తగ్గుతుందా లేదా? వెయిట్ ఎంత తగ్గుతున్నారు? ఆ ప్రాసెస్‌లో మీకేమైనా ఛాలెంజెస్ వస్తుందా? ఆర్ కొంతమంది నైట్ షిఫ్ట్స్ ఉంటారు, ఈవినింగ్ షిఫ్ట్ ఉంటారు. లైక్ ఆల్టర్‌నేట్ షిఫ్ట్స్ ఆర్ ఎల్స్ కంప్లీట్ బిజియెస్ట్ లైఫ్ స్టైల్. సో, అలాంటి వాళ్ళందరికీ మనకు ప్రాక్టికల్‌గా మార్చుకోవాల్సి ఉంటది. రెసిపీస్ డైట్ అనంగానే అమ్మో! అనుకుంటారు. హ్యాపీగా కడుపు నిండా తినొచ్చు. ఎవ్రీడే కొత్త కొత్త రెసిపీస్ కోసం మార్నింగ్ వేకప్ కాల్స్ ఉంటుంది. ఎవ్రీథింగ్ విల్ బి గైడింగ్ టు అవర్ క్లయింట్స్ అండి. ఈ మొత్తం ప్రాసెస్‌ని ట్రాకింగ్ అంటున్నాము. ఈ ట్రాకింగ్‌కి యూజువల్లీ మంత్‌కి 2000 చార్జ్ చేస్తాము. ఎవరైతే ఈ సెషన్ చూసి నెక్స్ట్ 4 డేస్‌లో రిజిస్టర్ అవుతారో వాళ్ళకు 50% ఆఫర్ అనేది ఉంటుంది. ₹1000 ఫర్ ట్రాకింగ్ అంటే 4 మంత్స్ డైట్ అనుకోండి. 4000 స్టార్టింగ్‌లోనే పే చేయాలి. మంత్లీ కాదు. అండ్ ఇదంతా కూడా ఓన్లీ టిల్ దిస్ 4 డేస్. దాని తర్వాత మా యాప్ ఏదైతే లాంచ్ అవుతుందో వీఆర్ అప్‌గ్రేడింగ్ టు యాప్ అండి. సో, మొబైల్ అప్లికేషన్ అండ్ వెబ్ అప్లికేషన్ లాగా వస్తున్నాము. సో, అప్పుడు మనకు కంప్లీట్ ప్యాకేజెస్ మేబీ 8000, 10,000 డిపెండింగ్ ఆన్ యువర్ కన్సర్న్ స్టార్ట్ అవుతుంది. సో, అంతలోపు మీరు రిజిస్టర్ అయ్యి ఎవరైతే ఇక్కడ అటెండ్ అవుతున్నారో వాళ్ళందరికీ యూ కెన్ ఫ్రీలీ సబ్స్క్రైబ్ టు అవర్ యాప్. మీ కోచ్‌ని ఆర్ ఎవరైతే ఎంటర్ అయ్యారో వాళ్ళని అడగండి. బట్ డయట్ కోసం కస్టమైజేషన్స్ కోసం యూ విల్ బి ల్యాండెడ్ ఇన్ ప్యాకేజెస్. అంతలోపు మీరు రిజిస్టర్ చేసుకోండి. యూ కెన్ సేవ్ యువర్ ఎక్స్‌పెన్సెస్. ఓవరాల్‌గా మాకిచ్చేది వెరీ వెరీ నామినల్ అని చెప్పొచ్చు. సో, ఇట్స్ ఆల్ అబౌట్ ఎందుకంటే బయట మీరు చూసుకున్నట్టయితే డయాబెటిస్ రివర్సల్ ప్రోగ్రామ్స్ దే ఆర్ ఈవెన్ ఛార్జింగ్ లాక్స్ ఆఫ్ రూపీస్ అనమాట. సో, అంత అవసరం లేదు. మీకు ఏం కావాలనో ఆ ఫుడ్‌కి మీరు పెట్టుకోవాలి. మీ బ్లడ్ టెస్ట్‌లో ఏమైనా డెఫిషియన్సీస్ ఉంటే మీరు అది పెట్టుకోవాలి. మాకంటూ ఇట్స్ అ వెరీ నామినల్ ఫీజ్. మేబీ ₹1000 ఆర్ 2000 పర్ మంత్ అనుకున్నా కూడా చాలా చాలా తక్కువ. మన డయాబెటిక్ కాంప్లికేషన్స్‌తో ఒకసారి కిడ్నీ ఏమైనా ప్రాబ్లమ్ అయింది, హార్ట్ ప్రాబ్లమ్ అయింది. అప్పుడు లక్షలు ఖర్చు పెట్టే బదులు ఇప్పుడు వెరీ నామినల్ థౌసండ్స్‌లో యూ కెన్ సేవ్ యువర్ లైఫ్ రైట్. యాహ్! సో, దిస్ ఈస్ ఆల్ అబౌట్ ద కాస్ట్. ఎవరో అడుగున్నారు కాస్ట్. సో దట్ ఐ హావ్ పోస్టెడ్. థ్యాంక్ యూ ఫర్ దట్ ఇన్ఫర్మేషన్ కావ్య అండ్ డాక్టర్ అర్చన. థ్యాంక్ యూ అండి. ఆసమ్ టెస్టిమోనియల్స్. యెస్ చాలా ఇలాంటివి ఎంతో మంది ఉన్నారండి. జస్ట్ ఇప్పుడు లైవ్‌లో వాళ్ళు అవైలబుల్ ఉన్నారు కాబట్టి వి హావ్ కాల్డ్ దెమ్. వి హావ్ సో మెనీ లవింగ్ అండ్ కేరింగ్ పీపుల్ అరౌండ్ అస్. అండ్ వన్ మోర్ హావ్ ఆస్క్డ్ అండి. మా మదర్ 70 ఇయర్స్ డైట్ చేయొచ్చా? ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ మైండ్ సెట్. ఇప్పుడు లక్ష్మీ గోపాల్ గారిని చూసారు కదా! ఆవిడ స్టార్ట్ చేసినప్పుడు కూడా నాకు కూడా డౌట్ ఉండింది ఈవిడ చేయగలరా అని. బట్ షీ వాస్ వెరీ కన్సిస్టెంట్. ఇట్ ఈస్ ఆల్ డిపెండింగ్ ఆన్ యువర్ మైండ్ సెట్ ప్రాసెస్ అనమాట. అండ్ నెక్స్ట్ థింగ్ ఇస్ మీ బ్లడ్ టెస్ట్ రిపోర్ట్స్. మీ బ్లడ్ టెస్ట్ రిపోర్ట్స్ చూడందే మేము అసలు ముందుకు కూడా వెళ్ళము. ఒకవేళ డైట్ కుదరకపోతే మెయింటెనెన్స్ డైట్ అనేది చెప్తాము. అండ్ టైప్ 1 డయాబెటిక్ అయితే ఆల్రెడీ ఇన్సులిన్ ఇంజెక్షన్స్ తీసుకుంటుంటే మాత్రం వి డోంట్ గివ్ ఎనీ కైండ్ ఆఫ్ ఫాల్స్ ప్రామిసెస్. మేము ఇది చేస్తాము అంటే ఖచ్చితంగా చేస్తాము, చేయము అంటే ముందే చెప్పేస్తాం అనమాట. వీఆర్ స్టికింగ్ టు అవర్ వర్డ్స్ అని చెప్పొచ్చు. సో, ఒక్కసారి మీ మదర్ గురించి మీ కోచ్‌కి పంపించండి. అండ్ దాన్ని రివర్స్ చేసుకోగలమా లేదా అనేది బేస్డ్ ఆన్ యువర్ రిపోర్ట్స్ ఐ కెన్ టెల్ దట్. టైప్ 1కి కూడా అదే అండి. వి నీడ్ దేర్ హెచ్‌బీ1సీ రిపోర్ట్స్ కావాలి. వాళ్ళ హైట్, వెయిట్, ఏజ్ కావాలి. యూజువల్లీ టైప్ 1 డయాబెటిస్ వాళ్ళకి మేమేం చెప్తాము అంటే 1 మంత్ విల్ మానిటర్ విత్ అవర్ డయట్. ఏం కావాలనో గ్రాసరీస్, సప్లిమెంట్స్, డైట్ అన్నీ చెప్తాము. 1 మంత్ తర్వాత అగైన్ విల్ చెక్ యువర్ రిపోర్ట్స్. మనకు మంచిగా రికవరీ అవుతుంది. టైప్ 1 అంటే నథింగ్ బట్ ఇన్సులిన్ ప్రొడక్షన్ అనేది మనకి లివర్‌లో లేదు అని అర్థం. సో, అది ఎక్కడ కాంప్రమైజ్ అయ్యింది అంటే వి కాంట్ రివర్స్. వి కెన్ కంట్రోల్, వి కెన్ మేనేజ్, వి కాంట్ రివర్స్. ఓకే. ఒకవేళ మనకు బావుంది ఇన్సులిన్ ప్రొడక్షన్ అనుకుంటే వి క్యాన్ రివర్స్. సో, నా ఈ ఎక్స్‌పీరియన్స్‌లో చాలా మంది టైప్ 1 డయాబెటిస్ కూడా రివర్స్ చేసుకున్నారు. బట్ ఐ డోంట్ గివ్ ఫాల్స్ ప్రామిస్ బికాస్ ఎవ్రీ కేస్ ఇస్ డిఫరెంట్. ఎవ్రీ లివర్ ఇస్ ఆర్ ప్యాంక్రియాస్ ఇస్ ఆల్సో డిఫరెంట్ రైట్? సో, బేస్డ్ ఆన్ యువర్ రిపోర్ట్స్ అండ్ యువర్ మైండ్ సెట్ యూ కెన్ క్యాచ్ అప్ అండి. మీరొక్కసారి మీకు కావాల్సిన రిపోర్ట్స్ లిస్ట్ పెడతాము మీ గ్రూప్స్‌లో. యూ కెన్ గెట్ ఇట్ డన్. అబ్రాడ్‌లో ఉన్నారు. కొంతమంది అబ్రాడ్ క్లయింట్స్ జాయిన్ అయ్యారు. అబ్రాడ్ వాళ్ళుంటే మీ రీసెంట్ యాన్యువల్ రిపోర్ట్స్ అనేవి పంపించండి. వి కెన్ అడ్జస్ట్ విత్ థాట్. ఓకే. సో, క్రేవింగ్స్ ఆకలి ఎక్కువగా ఉంటది నాకు డైట్ చేయగలను. అదే చెప్పాను గదండీ! సో, ఆకలి అని మన బాడీ అనుకుంటుంది. కావ్య గారు కూడా చెప్పారు. షుగర్ ఉన్నా కూడా యూజ్ చేసుకోలేని పరిస్థితుల్లో ఉంది బాడీ. దాన్ని యూజ్ చేసుకునేలా మనం చేస్తే ఇన్సులిన్ సెన్సిటివిటీ అంటాం. దాన్ని ఇంప్రూవ్ చేయగలిగితే హ్యాపీగా అసలు ఆకలి ఉండదు. నీట్‌గా డయాబెటిస్ రివర్సల్ చేసుకోవచ్చు. ఒకవేళ ఆకలేసేలాగా ఉంటే ఇంతమంది ఎలా రివర్స్ చేసుకోగలరు? అండ్ ఏజ్డ్ పీపుల్ కూడా ఎలా రివర్స్ చేసుకోగలరు? సో, ఇట్ ఈస్ ఆల్ అబౌట్ బ్యాలెన్స్డ్ ఫుడ్. మీకు కావాల్సిన ప్రోటీన్, వాటర్, ఫైబర్ పడితే మీకు అసలు ఆకలే ఉండదు. యూ కెన్ హ్యాపీలీ రివర్స్ థాట్. సో, డోంట్ వరీ అబౌట్ క్రేవింగ్స్ అండి.
యా, రైస్ తీసుకోవచ్చా? సో రైస్ వల్ల లాభాలు ఏంటి ఫస్ట్ చెప్పండి. సో వీ డూ హ్యావ్ సమ్ లో గ్లైసమిక్ ఇండెక్స్ రైస్. ఫస్ట్ కొద్ది రోజులు దాంతో చెప్పిస్తాము. మీ షుగర్ లెవెల్స్ని బట్టి ఇన్ ఫ్యూ ఇన్స్టాన్సెస్ వి మే టెల్ టు స్టాప్ ఆర్ మెయింటెనెన్స్ డైట్లో యూ కెన్ టెల్. ఇప్పుడు మనం ఇయర్ లాంగ్ తినేదాన్ని ఒక 4 months ఓన్లీ 120 days ఎందుకు చెప్తున్నాము అంటే ఆర్బీసీ లైఫ్ స్పాన్ 120 days. ఆ 120 daysలో వీ కెన్ ఈజీలీ రివర్స్ దట్. దాని తర్వాత విల్ గివ్ యూ ఆర్ గైడ్ యూ ద మెయింటెనెన్స్ డైట్. డోంట్ వరీ అబౌట్ ఇట్. సో కొన్ని కావాలంటే కొన్ని మానాలి కదా, అందుకే. యా. సో ఫుడ్ రెసిపీస్ మీరు చెప్తారా? ఫుడ్ రెసిపీస్ చార్ట్ టేబుల్ లాగా కాదండి. ఇఫ్ యూ క్యాన్ అండర్స్టాండ్ ఏమేమి తినాలి ఏమేమి తినకూడదు అని మా క్లయింట్స్కి చెప్తాము. దాంతో మీ క్రియేటివిటీ అండి, ఏమైనా వండుకోవచ్చు, ఏమైనా తినచ్చు. అండ్ యునో చాలా వరకు రెసిపీస్ అయితే మా క్లయింట్సే మాకు వీడియోస్ చేసి పంపిస్తారనమాట. వీ హ్యావ్ వెరీ ఇన్నోవేటివ్ క్లయింట్స్. యా, ఆ గ్రూప్స్ ఉంటాయి మీకు, డైట్ గ్రూప్స్లో రకరకాల ఫుడ్ ప్లేట్స్ కూడా మీరు చూడొచ్చు, విచ్ విల్ బి వెరీ గైడింగ్ అండ్ వెరీ పాజిటివ్. మనం ఒక్కళ్ళమే డైట్ చేయాలంటే కష్టం. మనతో పాటు చాలా మంది చేస్తున్నారు, వాళ్ళకు కూడా మంచి రిజల్ట్స్ వస్తుంది అంటే డెఫినెట్లీ యూనో మనకు ఒక ఎంతూజియాజం, కన్సిస్టెన్సీ అనేది ఉంటుంది. సో డోంట్ వరీ అబౌట్ ఆల్ దీస్ థింగ్స్ అండి. అయినా కూడా మేము ఎవ్రీడే వేకప్ విత్ వెల్సన్స్ కాల్స్ అనేసి 6 AM ఇండియన్ స్టాండర్డ్ టైంలో 1 hour కంప్లీట్ నాలెడ్జ్ గురించి, హెల్త్ గురించి, పేరెంటింగ్, హోలిస్టిక్ మెడిటేషన్ గురించి అండ్ తర్వాత రెసిపీస్ గురించి అన్నీ చెప్తాము. ఇఫ్ యు ఆర్ ఎ హెల్దీ ఫ్రీక్, మీ కోచ్ని అడగండి, 1 month వరకు మీకు ఫ్రీ యాక్సెస్ అనేది ఉంటుంది. ఈ సెషన్ అటెండ్ అయిన వాళ్ళకి, మా క్లయింట్స్కి అయితే లైఫ్ టైం యాక్సెస్ అనేది ఉంటుంది. యా. సో డోంట్ కీప్ ఎనీ డౌట్స్ ఫర్దర్. మీకు ఏవైతే డౌట్స్ ఉన్నాయో అవన్నీ నీట్గా క్లియర్ చేసుకుంటూ వాట్ ఎవర్ ద జర్నీ యూ హ్యావ్ యూ కెన్ స్టార్ట్ ఇట్. హాస్టల్లో ఉన్న వాళ్ళకి డయాబెటీస్ ఉందా ఆర్ వెయిట్ లాస్ కోసమా? సో ఐ రియలీ డోంట్ నో. హాస్టల్లో కూడా చాలా మంది చేస్తున్నారు, పీజీస్లో చేస్తున్నారు. మనసు ఉంటే మార్గం ఉంటుంది అంటారు కదా. సో చిన్న కెటిల్ కానీ ఎయిర్ ఫ్రైయర్స్ లేదు, అది కూడా లేదు అంటే చిన్న చిన్న మెయింటెనెన్స్ డైట్స్ అయితే చేయగలం. కంప్లీట్ డైట్ కాకపోయినా మెయింటెనెన్స్ డైట్ అయితే గైడ్ చేస్తాం. సంథింగ్ ఇస్ బెటర్ దాన్ నథింగ్, రైట్? సో హాస్టల్లో ఉన్న వాళ్ళ కన్సర్న్స్ అనేవి ఖచ్చితంగా మాకు క్లియర్గా పంపిస్తే వీ కెన్ గైడ్. సో ఓకే, పీసీఓడి కోసమా? చెయ్యాలి, అయితే ఖచ్చితంగా చెయ్యాలి. వాళ్ళ హాస్టల్లో కెటిల్ అలౌ చేస్తారా లేదా ఒకటి కనుక్కోండి. వీ కెన్ హెల్ప్ యూ ఇన్ గైడింగ్ అనమాట. డోంట్ వరీ. ఒకవేళ అస్సలు పాసిబిలిటీ లేదు అంటే మెయింటెనెన్స్ డైట్ అండ్ టైం లేదు అంటే కొంచెం సప్లిమెంట్స్ మీద ఎక్కువ డిపెండ్ అవ్వాల్సి ఉంటుంది. సో వీ నీడ్ టు కాంప్రమైజ్ ఇన్ కుకింగ్ ఆర్ వీ నీడ్ టు కాంప్రమైజ్ ఇన్ సప్లిమెంట్స్. ఏదో ఒకటి చేయాలి కదా. బాడీకి ఏం కావాలనో అవి కంప్లీట్గా ఇవ్వాలి అంటే ఇవ్వాలి, అది మోటో. సో అది ఫుడ్లో ఇస్తారా, మీరు సప్లిమెంట్స్లో ఇస్తారా అనేది మన చాయిస్. హాస్టల్లో, పీజీస్లో ఉన్న వాళ్ళు కొంచెం సప్లిమెంట్స్ మీద ఎక్కువ డిపెండ్ అవుతారు. కుకింగ్ అవైలబిలిటీ ఉన్న వాళ్ళు తక్కువ డిపెండ్ అవుతారు అనమాట. అందుకే ఐ టోల్డ్ లైఫ్ స్టైల్ని బట్టి ద డైట్ విల్ బి చేంజింగ్ అని చెప్పేసి. ఒకసారి మీ పాప, ఐ మీన్ మీ అమ్మాయి పీసీఓడి ప్రాబ్లం గురించి రిపోర్ట్స్, రీసెంట్ స్కాన్స్ ఏమైనా ఉంటే పంపించండి. విల్ హెల్ప్ యూ ఇన్ మేనేజింగ్, ఝాన్సీ గారు. యా. సో ఇంకా చాలా మంది డౌట్స్ అడుగుతున్నారండి, బట్ బికాస్ ఆఫ్ టైమ్ కన్స్ట్రెంట్ వీఆర్ క్లోజింగ్ యాజ్ ఆఫ్ నౌ. బట్ మీకు ఏ డౌట్ ఉన్నా కూడా డోంట్ హెజిటేట్. వీ హ్యావ్ వెరీ బ్యూటిఫుల్ వెల్సన్స్ కోచెస్ టీమ్. మా టీం మొత్తం మీకు ఎవ్రీ టైం అవైలబుల్లో ఉంటారు. ఒక్కసారి మెసేజ్ చేసి వాళ్ళకి కాల్ చేసి ఏమేమి డౌట్స్ ఉన్నాయి క్లియర్గా చేసుకొని, బ్లడ్ టెస్టింగ్ కావాలి ఆల్రెడీ మీ దగ్గర ఉంటున్న రీసెంట్ బ్లడ్ టెస్ట్ పంపించి 1-on-1 కన్సల్టేషన్కి క్యాచప్ అవ్వండి. డబ్బులు ఊరికే రావు కదా. సో ఈ 50% ఆఫర్స్ని యూస్ చేసుకోండి. సో ఆల్ ద వెరీ బెస్ట్ వన్ అండ్ ఆల్. ఎవరైతే ఈ సెషన్ అటెండ్ అవుతున్నారో వాళ్ళందరూ వాళ్ళ హెల్త్ ఇష్యూస్ని రివర్స్ చేసుకొని మా డైట్ గ్రూప్స్లో మీ ఫీడ్బ్యాక్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. నెక్స్ట్ అప్కమింగ్ సెషన్స్లో మీరే టెస్టిమోనియల్స్ అవ్వచ్చు. సో ఆల్ ద వెరీ బెస్ట్. గుడ్ నైట్. స్టే ఫిట్ అండ్ స్టే హెల్దీ.